మరణం లేనిది ప్రేమ శాశ్వతమైన ఏమి తప్పు చేసానే ఇంత శిక్ష వేసావే బల్లో ఎరుపంతా రాసినా హే పరువాన్నే సున్నంలా పూసినా హే సరదాల నాకు ఎక్కడ పిచ్చ పిచ్చగా మైండ్ అంతా డిస్టర్బెన్స్ అయిందంటే రాధికానా అమ్మాయి వచ్చి లింగ మార్పిడి అని అంటావు, అంగ మార్పిడి అంటావు, ఇవన్నిటికీ సనాతన ధర్మం అని అనేసి అంతకన్నా ముందు ఈయన లింగ మార్పిడి చేయించుకోవడానికి గల మేజర్ కారణాలే. ఆయన లింగ మార్పిడి చేసుకోవడానికి ఏంటంటే స్వామి ఒకటి అలా చూసుకున్న తర్వాత అక్కడ మంచి దేహశుద్ధి అయింది శ్రీనివాస్కి. ఇది మంచి సరైన సెన్సేషన్ ఏంటంటే ఈ విషయం నాకు ఈరోజు పొద్దున్నే తెలిసింది. ఇలా అయిపోవడం చేత అక్కడ నుంచి మెల్ల బయట ఆమె ఒక లా చదువుతున్న అమ్మాయి, లా పరంగా అన్ని సెక్షన్లు తెలిసిన అమ్మాయి. ఈ అమ్మాయి ఒక అఘోరితోని రిలేషన్ ఎందుకు పెట్టుకుంది? ఇప్పుడు ఈ వర్షిని వచ్చింది చూడు, అమ్మ మా తల్లి ఎలాంటి అడుగు పెట్టిందంటే ఆయన గారు ఇంకొక గురువు గారిని సంబోధిస్తూ ఎవడొచ్చినా సరే నన్ను ఆపేటోడు లేడు అని అన్నాడు. నిన్న సాయంత్రము అంబేద్కర్ గారు తిట్టిన వీడియో విన్నా స్వామి. అవును, ఆడియో. ఎంత హక్కు నీకు? మాట్లాడే విధానం కూడా ఒక అద్దు అదుపు లేకుండా పోలీస్ అధికారి ఈ లేడీ అఘోరి అని చెప్పుకో తిరిగే ఈ వ్యక్తి ఎవరైతున్నారో ఈ వ్యక్తి ఒకానొక టైంలో కృష్ణనగర్ లో తిరిగేవాడు. చిన్నప్పటి నుంచి 7 సంవత్సరాల కింద అఘోరిగా వెళ్ళిన ఈ ఫోటోలు ఎట్లా బయటకు వచ్చినాయి? హాయ్ హలో, వెల్కమ్ టు E960. నేను మీ సంతోష్. ఏదైతే అఘోరి అని పేరు పెట్టుకున్న శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో అసలు ఏం జరుగుతుంది, ఎటు పోతుంది, ఎన్ని కేసులైనాయి, ఏంటి ఇదంతా ఒకసారి శివరుద్ర స్వామి మాటల్లో విందాం. ఓకేనా గురుగారు? నమస్కారం. నమస్కారం స్వామి. గురుగారు ఏంటి ఎటు పోతుంది? ఎందుకంటే బాధితులు కుప్పలు కుప్పలు వస్తున్నారు బయటికి. ఎటు పోతుంది అంటే దగ్గర దగ్గర ఒక 15 days నుంచి మీరు ఫుల్ ఫ్లెక్స్డ్ గా దీని మీద ఉన్నారు కాబట్టి ప్రజల కోసం అంటే ఏం జరుగుతుంది, ఎటు పోతుంది, ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, ఎలాంటి కేసులు పెట్టిరు? మీడియా సోదరులందరికీ కృతజ్ఞతలు. ఎందుకంటే ఈరోజు శివరుద్ర సాధు చేసిన ప్రయత్నంలో మొట్టమొదటి అడుగు ఛానల్ వాళ్ళే వేశారు. మీరందరూ రావడం, చాలామందికి చూపించడం, దాంట్లో నిజ నిజాల నిర్ధారణ కావడం, ఇప్పుడు అందరికీ ధర్మం ఇంకా బతుకుందని చెప్పడానికి ఒకళ్ళొకళ్ళుగా వాళ్ళ యొక్క జరిగిన విషయాలు చెప్పడం మనందరికీ తోడైంది. ఇప్పుడు సనాతన ధర్మం అని చెప్పి వచ్చి, లోక కళ్యాణం అని చెప్పి వచ్చిన దాంట్లో ఇలాంటి వాళ్ళు వచ్చారు అన్న విషయంలో ఇప్పుడు ఆడపిల్లలు ఎక్కడికి పోతున్నారో అని తెలుసుకోవడానికి ఇదొక హెచ్చరిక మన అందరి కుటుంబాలకి. ఛానల్ వాళ్ళందరికీ కృతజ్ఞత. ఎందుకని అంటున్నామంటే నిజాన్ని నిర్భయంగా చూయిస్తూ వస్తున్నారు. నేను అబద్ధమైతే నేను, ఆయన అబద్ధమైతే ఆయన, విత్ డాక్యుమెంటేషన్ నడుస్తుంది. కాబట్టి ప్రపంచం మొత్తంలో ఒక ఎల్లూరి శ్రీనివాస్ టాపికే ఉన్నట్టుగా మనం ఇప్పుడు ఎన్ని జరుగుతున్నాయి. నిన్న సాయంత్రం వచ్చిన విషయం, ఒక తల్లి 2 పిల్లల్ని ఏదో చేసేసి బిల్డింగ్ మీద నుంచి కిందికి దుంకింది. కుత్బుల్లాపూర్. నిన్న రాత్రి తెలిసింది నాకు ఆ విషయం. అంటే ఏమైతుంది ఇంత ఓపిక లేని సమాజం? ఇప్పుడు అంత డైవర్షన్ అంతా ఒకవైపు అయిపోయింది, ఇటువైపు ఇంకో డైవర్షన్ అయిపోయింది. ఒకదికి అక్రమ సంబంధాల డైవర్షను, క్షణికావేశ విలంబరణాలు, ఇన్ని అయిపోయినాక ఈ ఎదవ గురించి 15 రోజుల నుంచి అటు గవర్నమెంట్, ఇటు మిగతా పెద్ద 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 సాధు సంతులు, చిన్న చిన్న కుటుంబాలు, ఆడపిల్లల తల్లిదండ్రులు, ఎంత పోర్ట్రేట్ అంటే అసలు భయానకమైన విషయం. ఇక్కడ ఎందుకు భయానకమైన విషయం అనేది ఛానల్ ద్వారా ఎందుకు చెప్తున్నానంటే అక్కడ ఆడపిల్ల కరెక్ట్ గా బోన్లోకి వెళ్ళిపోయి ఉన్నది. ఆడ ఆ పిల్ల కోసం ఇంత తతంగానికి దిగాల్సి వచ్చింది. నేను లేకపోతే నేను ముందుకు రాకపోయేటోని. నాకు ఎక్కడ పిచ్చ పిచ్చగా మైండ్ అంతా డిస్టర్బెన్స్ అయిందంటే రాధికానా అమ్మాయి వచ్చి శారీరకంగానో మానసికంగానో ఏ విధంగా వచ్చింది, కానీ ఒక వ్యక్తి అయితే ఈయన గారి వల్ల బయటకు వచ్చింది కాబట్టి ఇది పెద్ద ఎత్తున నడుస్తుంది అన్న ఉద్దేశంగా ఇక నేను కావాల్సుకొని విషయాలు తీసుకొచ్చాను. అంతకుముందుకు ఏంటంటే నేను వారానికో 10 రోజులకు ఏదో చిన్న వీడియోలు వదిలేవాడిని. ఇప్పుడు కంటిన్యూగా ఇదే పని మీద పూజలు పురస్కారాలు అన్ని వదిలిపెట్టుకొని ఎందుకు కూర్చున్నానంటే ఇది కాదు. ఇక సనాతన ధర్మంలో ఆడపిల్లల్ని తీసుకెళ్తే ఆ ఆడపిల్లకి డ్రగ్స్ ఇస్తే ఆ తల్లిదండ్రులకు ఫిట్స్ వచ్చి నరాల బలహీనత వచ్చి మన ఇద్దరే ప్రత్యక్షంగా చూసాం. మనమే తినలేకుండా ఉంటే 5:30 సమోసాలు తెచ్చుకొని తిన్నప్పుడు మనకే ఓపిక పోతే వారం 10 రోజుల కంటే 2-3 నెలల నుంచి వాళ్ళు ఎంత మానసిక ఒత్తిడిలో ఉండవచ్చు. తల్లిదండ్రుల బాధ మనకి కొంచెం కనికరం ఉండదా? ఎల్లూరు శ్రీనివాస్ కూడా కన్నడగా తల్లిదండ్రులు ఇప్పుడు లైవ్ అక్కడ పోలీసులు మోహరించారు అని అంటే అక్కడ ఎంత బాధ అవుతుంది వాళ్ళ తల్లిదండ్రులు? చెప్పండి, ఏం చేస్తున్నాడు ఈయన గారు చెప్పండి. లింగ మార్పిడి అని అంటావు, అంగ మార్పిడి అంటావు, ఇవన్నిటికీ సనాతన ధర్మం అని అనేసి
చేస్తున్న పనులకు ఇంత రుజువులు ఉన్నప్పుడు సమాజం ఏం నేర్చుకోవాలి స్వామి? గురుగారు ఇక్కడికి వద్దాము. ఫస్ట్ పాయింట్ ఏంటంటే చాలా మందికి తెలియదు, అసలు శ్రీనివాస్ అనే వ్యక్తి లింగ మార్పిడి అదే ఏదైతే ఆపరేషన్ చేయించుకున్నాడో అది 2024 7వ నెల జులై అనుకోండి, ఇంకా జులై రాలేదు వరకు, ఇది ఇప్పుడు ఏప్రిల్ ఉన్నాం, ఇంకా 3 నెలలు అయితే 1 year. అంతకన్నా ముందు ఈయన లింగ మార్పిడి చేయించుకోవడానికి గల మేజర్ కారణాలు ఏంటి? ఇప్పుడు ఆయన లింగ మార్పిడి చేసుకోవడానికి ఏంటంటే స్వామి, ఒకటి రేప్ కేసులో ఉన్నాడు శ్రీనివాస్, అది కూడా లీగల్ గా తీస్తాం మనము. ఆ రేప్ కేసులో ఏంటంటే, ఆ రేప్ కేసు ఎట్లా వచ్చింది అనేది ఒక స్త్రీని ఇట్లనే ఈ శారీరకంగా కోసం ఇబ్బంది వెళ్ళినప్పుడు ఆయన గారిని ఏం చేశారంటే, ఆయన గారికి ఉన్న అంగానికి ఈ వాతలు పెట్టడం చేత అక్కడ ఇన్ఫెక్షన్ అయ్యి సగం కట్ చేశారు దాన్ని. ఇంకో విషయం, ఇది చాలా వివరంగా చెప్పాల్సిన అవసరం ఉంది. అది అక్కడ సగానికి తీసేశారు. ఇన్ఫెక్షన్ ఎక్కడ వరకు అయింది అక్కడ వరకు తీసేసిన తర్వాత ఆయన గారి మిగతా విషయ వివరణతోని ప్రయాణం మొదలు పెట్టాడు. ఈయన గారు అయ్యింది సాధు సత్పురుషుల్లాగా అఘోరలాగా మారింది సుమారు 4-5 సంవత్సరాల క్రితం. ఆయన మగవాడిలాగా గడ్డాలన్నీ పెట్టుకుని ఉన్న వీడియోస్ కూడా చాలా ఉన్నాయి. నేను ఇప్పుడు మీకు పంపిస్తాను ఫొటోస్, మీరు టెలికాస్ట్ చేయొచ్చు. ఇలా వచ్చినప్పుడు తమిళనాడులో ఆశ్రమాన్ని నడుపుతూ బ్రహ్మ విష్ణు పరమేశ్వరులు అని పెట్టి దాన్ని నడిపి అన్నదానం అని చెప్పి శ్రీనివాస్ దే. అలా వచ్చిన తర్వాత అక్కడ తీవ్రమైన అవమానాలు ఎలా ఎదుర్కొన్నాడంటే, ఈయన చేసే ఈ చూపు, ఈయన మాట్లాడే ఆ మాట వచ్చిన స్త్రీలని కొంచెం తెలివిగా చూడడం, కామం తెలిసిపోతుంది. ఇలా ఉన్నప్పుడు కూడా మాట్లాడినప్పుడు కళ్ళల్లో తెలుసుకోలేరా? ఏ దేశమైనా సరే ఇప్పుడు ఆడదే కదా ఉండేది. అలా చూసుకున్న తర్వాత అక్కడ మంచి దేహశుద్ధి అయింది శ్రీనివాస్ కి. ఇది మంచి సరైన సెన్సేషన్ ఏంటంటే, ఈ విషయం నాకు ఈరోజు పొద్దున్నే తెలిసింది. ఇలా అయిపోవడం చేత అక్కడ నుంచి మెల్ల బహిష్కరణ జరిగింది, తమిళనాడు నుంచి. అక్కడ నుంచి మెల్లిగా వచ్చేసేసి ఇక లింగ మార్పిడి చేసుకోవాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది ఇక్కడ అంటే, ముఖ్యంగా ఆయన గారు ఎక్కడ చూసినా కూడా గెలవలేకపోతున్నాడు ఈ పురుష శరీరంతో. అప్పుడు ఏం చేశాడు, ఒకటి బ్రేస్ ఇంప్లాంటేషన్ చేసుకొని 2024 జరిగినది. కంప్లీట్గా ఆయన యోని అంటే ఫీమేల్ ఆర్గానిజం చేసుకున్నాడు, కానీ వజైనల్ అనేది రాలేదు. చూడండి ఇక్కడ ఇంకో పొరపాటు కూడా శ్రీనివాస్ దొరకడానికి గల కారణం ఏంటంటే, ఫీమేల్ ఆర్గానిజం అనేది వేయలేరు ఆయనకి. జస్ట్ ఈ రీప్రొడక్టివ్ సిస్టమ్ అనేది మేల్ది మాత్రమే తీసేశారు, పెన్నీస్ వరకే తీసేసి దాన్ని ఏం చేశారు, జస్ట్ వజైన ఆకారంగానే వేసి పెట్టారు. అంటే స్త్రీ ఆకృతి వచ్చేటట్టుగా చేసి పెట్టారు అంతే. అక్కడ వరకు ఉండి మరి ఆయన కూడా అతను ఫోన్ లో చెప్పాడు, నీకు ఆ రికార్డ్ వినిపిస్తే కావాలంటే, స్వామి నాది అట్లా మార్చుకున్నాను కానీ నాకు ఒక చిన్న విషయం మాత్రమే ఉన్నది, నేను అది కూడా కాలకృత్యాలకు మాత్రమే అని చెప్పి ఆయన ఓపెన్ గా చెప్పిన ఆడియో కాల్ నా దగ్గర ఉన్నది. ఇలా జరిగిన తర్వాత శ్రీనివాస్ ఈరోజు ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడింది? ధర్మంగా చెప్తాం మిత్ర, నేను సాధువునే, అమ్మ అని లేకపోతే నేను ఎవరితో మాట్లాడదు, మీకు కూడా తెలిసింది. ఇప్పుడు నాకు కూడా పొగరు చాలా, కోపం చాలా, కానీ నేను స్త్రీ విషయం వచ్చేసరికి చాలా 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 సిస్టమేటిక్గా పోతా. ఈవెన్ నేను నాకు 3 బిడ్డలే కన్నా, నా భార్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నా, 2 కొడుకులు కదా. సిస్టమ్ అంటే సిస్టమ్ మీదే ఉండాలి అంతే. ఆడపిల్లల విషయం వచ్చేసరికి కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, నా భుజాల మీద ఇస్తారు, అన్ని చేసుకుంటారు, కానీ ఒక పద్ధతితో మాత్రమే స్త్రీలను పెంచే అర్హత ఉన్నది మన దగ్గర. ఇప్పుడు ఈయన వర్షిణి విషయం కంటే ముందు రాధికతో చేసిన కార్యకలాపాలు ఒక స్త్రీ అయితే వచ్చి నన్ను ఇలా చేశాడని అంత ఓపెన్ గా అయితే చెప్పదు కదా స్వామి. ఒక స్త్రీ చెప్పదు. ఇప్పుడు మనం పోర్ట్రేట్ అనుకున్నాం, ఆవిడ పెద్ద స్టంటర్ కావచ్చు మనం అనుకున్నట్టుగా, మీరు అన్నట్టుగా ఇంకేదో కావచ్చు ఆవిడ, కానీ ఈ రోజు ఒక లైవ్ ఛానల్లో ఒక అర్ధగంట చూశాను. ఇప్పుడు స్టంటర్ అంటే చెప్పాల్సిన అవసరం, ఎందుకంటే ఒక ఆడపిల్ల అయితే అంత రాదు కదా శబ్దం. ఇప్పుడు డైరెక్ట్ గా స్టంటర్ అంటారు అనలేదు, ఎందుకంటే అయితే గురువు గారు మీకు వివరణిస్తా ఎందుకు ఆ మాట అన్నంటే, ఇప్పుడు కొంచెం అవాయిడ్ చేస్తున్నది మాటల్లో అని మీరు అన్నారు. కొన్ని ఏమైపోతుందంటే జనాలకి పోర్ట్రేషన్ కూడా ఎట్లా ఉందంటే, చాలా తెలివిమంతులు ఉన్నారు ఇప్పుడు. నిజమే, అది కూడా చూసే ఆడియన్స్ కూడా మేము చెప్పే విధానాన్ని వీళ్ళు నిజంగా వాస్తవాలు చెప్తున్నారా అబద్ధాలు చెప్తున్నారా దింపామా అనుకుంటారా, నన్ను కూడా అన్నారు కదా. ఇక్కడ ఏంటంటే ఆ విషయం మాట్లాడడానికి కారణం ఏంటంటే, ఈ అమ్మాయి ఆల్రెడీ ఒక ఆశ్రమం పెడదామని ప్లాన్ చేసింది. ఒకటి అన్ఎడ్యుకేటెడ్ అమ్మాయి అనుకో, నేను కూడా ఆ మాట అనకపోతుంటా అమ్మాయిని స్టంటింగ్ చేస్తుందని. వీళ్ళ మామయ్య ఇప్పుడు మాట్లాడుతున్నాడు అంటే ఏ విధంగా, లేదు అమ్మాయికి ఏం తెలియదు, భయపడుతుంది అది. ఆమె ఒక లా చదువుతుంది అమ్మాయి, లా పరంగా అన్ని సెక్షన్లు తెలిసిన అమ్మాయి. ఈ అమ్మాయి ఒక అఘోరితోని రిలేషన్ ఎందుకు పెట్టుకుంది? వాస్తవం. ఇంకోటి ఏంటంటే, ఆ విషయంలో క్లారిటీ తీసుకోవాల్సిన అవసరం ఎందుకు ఉందంటే స్వామి, ఈ అమ్మాయి ఒంటరితనాన్ని, ఈయన గారు తిరుగుతున్న ఈ తరుణాన్ని, ఇద్దరి మధ్యలో కమ్యూనికేషన్ ఏర్పడడానికి అవకాశం. ఈయన పెద్ద మునగాడనో మొగోడని కాకుండా శ్రీనివాస్ ఏం చేసేవాడు, ఆమెకు పరిచయమైనప్పుడు ఈయన మొగోడు కాదు కదా, అప్పుడు కూడా కాదు. అంటే ఈమె కూడా ఏం చూసిందని అంటే, మీరు ఒక విధంగా చెప్పాలంటే ఈవిడ కూడా వాడి దగ్గర బలహీనతనే చూసిండొచ్చు. మేబీ ఈ ఆశ్రమం పెడితే ఇద్దరు అట్లా అనుకోవడం కానీ కూడా ఆశ్రమం పెట్టిన వాళ్ళందరూ స్టంటర్ అని ఎందుకన్నంటే, ఒక స్టంటర్ చేయబోయింది అది ఫెయిల్ అయింది. ఇప్పుడు స్టంటర్ అన్న విషయం వచ్చేసరికి ఇలా కొంత నుంచి ఏంటంటే,
ఆశ్రమాలు పెట్టుకున్న వాళ్ళు అందరి దగ్గర డబ్బులు ఉండవు మిత్ర, అదొచ్చిన సమస్య. వీడియో చూసి ఎవడు పోతాడు చెప్పు? అంటే తెలంగాణలో బాగా అల్చల్ చేసింది కదా గురుగారు, అట్లా కొంతమంది వచ్చారు, లక్షల కోట్లు ఇచ్చే వాళ్ళు గోప్యంగా వచ్చారు స్వామి. దాన్ని ఏమైనా క్యాచ్ చేసుకుందాం అట్లా అనుకుంటా. ఉండాలి. ఆ అమ్మాయి ఒకవేళ దురదృష్టం ఉన్నా కూడా బయటికి ఎందుకు రాలేదంటే, ఈ శ్రీనివాస అమ్మాయిని నువ్వే అని శాశ్వతత్వాన్ని ఒకటి క్రియేట్ చేశాడు అక్కడ. వర్షిని రావడం చేత ఈ అమ్మాయి బయటకు వచ్చేసరికి ఈ అమ్మాయికి ఏమైందంటే భయం పుట్టుకొచ్చింది. ఇక అయిపోయింది, అమ్మాయి గాల్లోకి వచ్చేసింది దీపం లాగా. ఇక ఉంటామో ఆరిపోతామో అనే సమయానికి ఇప్పుడు మన దాకా రావడానికి గల కారణం ఏంటంటే, ఓహో అంటే ఈయన వ్యక్తిగతంగా నన్ను ఉపయోగించుకొని మోసం చేశాడు కాబట్టి, ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనలో ఉన్నాడు కాబట్టి, ఇక దీనికి అడ్డు కట్ట వేసే అవకాశాలు అనేది ఆ అమ్మాయి బయటకు వచ్చింది. మీరు అన్నట్టుగా ఆవిడ స్వార్థం ఒకవేళ ఉన్నా కూడా ఈ రోజు నిజ నిజాలన్నీ బయట పెట్టడానికి వచ్చినందుకు అప్రిషియేషన్ ఒకటి ఇవ్వాలి. అది బయటకు వచ్చింది. శ్రీనివాస్ తర్వాత బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే, శ్రీనివాసు ఎంతటి దరిద్రంలో ఉన్నాడంటే స్వామి, నాకు చెప్పాల్సిన అవసరం ఏంటంటే, ఎప్పుడైతే వర్షిని పట్టుకున్నాడో అప్పటి నుంచి మొదలైంది చూడండి స్టంటింగ్. అంత ముందు వరకు దరిద్రం. ఇక అప్పటి వరకైనా శ్రీనివాస్ ఏడవైనా లొల్లి నడిచింది కానీ సపోర్టింగ్ మొత్తం అడ్డుకోలేరు ఎవరు కూడా. అవును. ఇప్పుడు ఈ వర్షిని వచ్చింది చూడు, అమ్మ మహాతల్లి ఎలాంటి అడుగు పెట్టిందంటే మొత్తం 2 తెలుగు రాష్ట్రాలు దద్దరిల్లిపోయాయి. ఇప్పుడు వర్షిని ఫీల్ అయిపోయి ఏమనుకుంటారు, ఇది ఎక్కడ గోలరా బాబు న్యాయపడవాడు అంటే, అక్కడ రాజేష్ నాథ్ అగోరా కూడా ఈమె వల్ల 8 నెలలు సఫర్ అయ్యాడట. ఇందాక లైవ్ కాల్లో చెప్పిండు. ఈమె ఆవిడ వల్ల ఏం సఫర్ అయ్యిండు, ఆడియో కాల్ అన్ని వీడియో కాల్ అన్ని బయటికి రావడు, ఆశ్రమంలో ఉన్న విషయాలన్నీ బయటికి వేసాడు ఇన్స్టాగ్రామ్ లో. ఇవన్నీ వేయడం వల్ల ఒక అఘోరాల ఒక అధిపతి ఒక పెద్ద మనిషికి అవమానమా కాదా? ఈయన జీన్స్ వేసుకుంటాడు, టీ షర్ట్ వేసుకుంటాడు, అన్ని ఆడియోలు రిలీజ్ చేసింది. అంటే ఈవిడ అడుగు అక్కడ కూడా పవర్ఫుల్ గానే పనిచేసింది. ఇప్పుడు ఎల్లూరు శ్రీనివాస్ చూసండి, తాళి కట్టిన తర్వాత ఏమైందంటే, బాగా గమనించాల్సిన విషయము, శ్రీనివాస్ మొత్తం అఘోరాల అఖాడాల నుంచి లెటరే వచ్చేసింది ఈయన అఘోరా కాదని. అదే పవర్ఫుల్ చూసారా? 3 రోజులు పడుకున్నాడు. ఎందుకు పడుకున్నాడు? ఒక ఫోన్ కాల్ పోయింది స్వామి మంగళగిరి నుంచి. పోయిన తర్వాత అవాయిడ్ చేయడానికి ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ పెట్టేశాడు. ఒక అమ్మాయి వర్షిని ఏమడిగిందంటే, నీ ఫోన్లన్నీ ట్రాప్ అవుతున్నాయి ఏదో వర్డ్ లైవ్ గా చెప్పింది అమ్మాయి కాల్లో, బిగ్ టీవీలో కూర్చున్నారు. అప్పటి నుంచి వీళ్ళిద్దరి మధ్యలో కొత్త సిమ్ కార్డ్ వచ్చింది. ఆ సిమ్ కార్డ్ నెంబర్ నాకు ఇందాకనే వచ్చింది 1 అవర్ క్రితము. కొత్త సిమ్ నెంబర్ మార్నింగ్ వచ్చిన తర్వాత మోడ్లో మాట్లాడినప్పుడు ఎవరు అని కనుక్కొని మాట్లాడుతున్నాడు ఆయన. ఇప్పుడు ఆయన అట్లున్నప్పుడు పోలీస్ అధికారులకు పాత నెంబర్ల మీద ట్రేసింగ్ జరుగుతుంది. ఇప్పుడు నేను ఓపెన్ గా ఛాలెంజ్ ఏం చెప్తున్నా శ్రీనివాస్ కి, ఈ ట్రేసింగ్లు, అమ్మాయిల అవమానాలు, నువ్వు అదని ఇదని అనుకంటే, డైరెక్ట్ గా వచ్చి నువ్వు మహిళా అధ్యక్షులను కలిస్తే అందరూ ఒక విధంగా మాట్లాడి గంట సేపు హల్చలవుతుందేమో స్వామి, తర్వాత అయితే ఒక సామరస్యత వస్తుందా లేదా? దొంగలాగా అంత దూరం పోయినావు, నువ్వు దొంగ అయినా అని చెప్పి అఖాడాలు వచ్చినాయి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, నేను నిజంగా కంకణం కట్టుకున్నాను రుజువు చేయాలని. 15 రోజుల క్రితం నన్ను ఏమన్నాడు తెలుసా స్వామి, ఫోన్ చేసినప్పుడు ఆయన గారు ఇంకొక గురువు గారిని సంబోధిస్తూ, ఎవడొచ్చినా సరే నన్ను ఆపేటోడు లేడు అని అన్నాడు. నిన్న సాయంత్రము అంబేద్కర్ గారు తిట్టిన వీడియో విన్నా స్వామి. ఎంత హక్కు నీకు? నువ్వు అసలు నీకు సనాతన ధర్మం మీద ఏముంది? ఆయన ఎంత పోరాడాడు అక్కడ, ఆయన ఎంత చేశాడు. శ్రీనివాసు దురదృష్టం ఏంటంటే, ఈ రోజు ఈ మధ్యప్రదేశ్ లో ఉన్న అఖాడాల మండలేశ్వర్లు అంబేద్కర్ గారిని ఫాలో అయ్యే అఖాడా ఉంది ఒకటి. అంబేద్కర్ ఆయన చేశారు ధర్మం గురించి అని, కొంచెం ఏం చేశాడంటే ఎడ్యుకేషన్ గురించి, రిజర్వేషన్స్ అంటే బడుగు బలహీన వర్గాలకు అవేర్నెస్ తెచ్చాడు కదా. ఆ ట్రెండ్ ఫాలో అయ్యే అఘోరాలు ఉన్నారు ఇక్కడ. ఆ అఖాడా కూడా ఉంది అక్కడ. ఈ అఖాడా వాళ్ళు కేసేస్తున్నారు. ఈరోజు సాయంత్రం నేను ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తాను, పోలీస్ స్టేషన్ కేసేస్తారు, వాళ్ళందరూ వీడియో కాల్లోకి వస్తా అని చెప్పారు. భయానకంగా ఎందుకు నువ్వు అట్లా పోర్ట్రేట్లకు పోతున్నావు? మాట్లాడే విధానం కూడా ఒక అదుపు లేకుండా పోలీస్ అధికారి అనే దాన్ని తిట్టిన వీడియో వచ్చింది. ఒక అమ్మాయిల విషయం వచ్చేసరికి ఏమో నువ్వు శారీరకంగా ఆలోచిస్తావు, నేను అడ్డుకోవడానికి వచ్చిన పోలీస్ అధికారిని తిడతావు, ఆ మంగళగిరిలో పోయి హల్చల్ చేసేస్తావు. దీని అర్థం పేరు సనాతన ధర్మం అని అంటే స్వామి, ఈ రోజు నువ్వు చేసుకున్న ఆత్మార్పణకి ఎవరన్నా రెస్పాండ్ అవుతుర్రా? ఆ రోజు ఏం చేశాడు? శ్రీకాళహస్తిలో ఇంత పెద్ద హల్చల్ చేసినావు కదా, నెత్తి మీద పోసుకున్నప్పుడు అందరూ ఆప్యారు చేశారు, నిన్ను ఇంట్లో చేశారు, బాగుండాలి చేయాలన్నారు కదా. ఈ రోజు నువ్వు ఏదైనా చేసుకునేది కాక అభం శుభం తెలియని ఆ అమ్మాయిని కూడా ఇబ్బంది పెడుతున్నాడు. ఆ అమ్మాయికి చూడండి, నీకు మైండ్ అసలు ఎక్కడ పనిచేస్తుందో లేదు. నేను కూడా చనిపోతాను అండి అంటుంది. ఆమె ఏంది స్వామి చనిపోయేది? ఇది ఎక్కడ సనాతన ధర్మం? శ్రీనివాస్ గారికి చెప్పాల్సింది ఏంటంటే విషయం ఏంటంటే స్వామి, శివరుద్ర ఇంత భయానకంగా ఎంక్వైరీ రిపోర్ట్లు ఎందుకు దిగిండు అనేసరికి, ఒక ఆడబిడ్డ బయటకు వచ్చాకే నేను ఇంత ఘోరంగా దిగాను. అంతవరకు దిగలేదు. అప్పటి వరకు నేను నెలకు 2 నెలలకు ఒక వీడియో వదిలేటోని. నాకు పిచ్చ కోపం వచ్చింది ఎక్కడంటే స్వామి, ఆయన గారు ఆ అమ్మాయికి కాలభైరవ విగ్రహం ఇచ్చి 3-4 లక్షల ట్రాన్సాక్షన్ చేయించుకొని, ఆయన గారు వదిలిన ఆడియో కాల్ అంటే నేను పిలిస్తేనే ప్రెస్ మీట్ లో వచ్చింది కదా, అంతకు 3 రోజుల ముందు ఆ ఆడియో కాల్స్ అన్ని నేను వింటే, ఈయన గారు ఖచ్చితంగా అధర్మంలో తిరుగుతుండు, దీంట్లో ముసుగులో వేరే వాళ్ళు ఉన్నారు, డ్రగ్ ఎడిక్టెడ్ పర్సనాలిటీ అని చెప్పి రుజువు చేసుకున్నాక ఆజాద్ గారు చూడండి, నా అదృష్టం ఎలా ఉందంటే స్వామి, అప్పటి వరకు శ్రీనివాసు నేనే ఉన్నా మొత్తం సీన్ మొత్తంలో. తర్వాత ఆజాద్ గారు ఆ రోజు నైటే ఫోన్ చేశారు నాకు. ఆజాద్ గారు అడ్వకేట్, నేను వస్తా, నేను ఈ విషయంలో ఖచ్చితంగా న్యాయ పోరాటం చేయాలి,
గతంలో నేను సినిమా సపోర్ట్ చేసినా కానీ ఇప్పుడు చూస్తుంటే అసలు మొత్తం సనాతన ధర్మంతో బస్ట్ పట్టేలా చేస్తున్నాడు అని చెప్పి మార్నింగ్ ఆయనకు నాకు అయింది డిబేట్, ఈవినింగ్ ఈయన కలిశారు. నెక్స్ట్ డే మార్నింగ్ సండే ఉండే, మండే రోజు ఈ అమ్మాయిని ఇక్కడ దింపేశాం. లీగల్ ప్రొసీజర్గా పోయినాం కదా నేను. ఇప్పుడు శ్రీనివాస్ ఇక్కడ మాట్లాడే మాటలు చూడండి, ఎవరిని పడితే వాళ్ళని ఏది పడితే అది మాట్లాడేసేసి, ఇప్పుడు ఎవరో ఇచ్చిన అప్పడమైన డబ్బులతోనే కదా నువ్వు అంత విలాసవంతంగా తిరుగుతున్నావు. అది నువ్వు సంపాదిస్తే తిరుగుతావు స్వామి? తిరుగుతాడు. ఒక్క మాట ఆలోచించు. కన్న తండ్రి కష్టపడి వచ్చిన మనకు ఇప్పుడు నువ్వు వీడియో చేయకముందు నేను ఏమన్నా తినకపోయినా స్వామి అన్న కదా. ఎందుకంటే ఆకలి అనేది కష్టపడియో ఇష్టపడో తెచ్చుకుంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆకలి విలువ తెలిసినప్పుడు మీ అమ్మ నాన్నలకు ఎందుకు దిగు ఏం చేసావని ఈరోజు ఇప్పుడు లైవ్ కాల్లో ఏడుస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు మీరు చెక్ చేసుకోవచ్చు. ఏమంటారు? నంబర్ ఉందా స్వామి వాళ్ళది? ఎవరిదైనా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ నాన్న ఫోన్ చేశాడు. అంటే నేను ఆడియో కాల్ చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే కొంచెం ఇచ్చేసి వెళ్తా నెంబరు. ఇప్పుడు వాళ్ళు అట్లా బాధపడుతున్నారంటే కన్న తల్లిదండ్రులని బాధ పెట్టావు, సమాజాన్ని నువ్వు భ్రష్టు పట్టించావు, నీ శరీరాన్ని నువ్వు కాపాడుకోలేకపోయావు, మళ్ళీ సనాతన ధర్మం అని పేరుకొచ్చి దానికి విరుద్ధంగా ఉన్నావు. ఇన్ని చేసిన ఈ దేహానికి ఇంకా ఏం పని ఉంది స్వామి చెప్పండి? ఎన్ని విమర్శలు ఎత్తుతున్నాయి ఒక వారం 10 రోజులను చూస్తే. ఎక్కడ చూడు శ్రీనివాస్ గురించి అని నెగిటివే వస్తుంది. ఎందుకు అలాంటి బతుకు అవసరమా స్వామి? సనాతన ధర్మం అంటే ఇదేనా? ఉత్తరాఖండ్ పోతా అంటుండు. ఉత్తరాఖండ్ వీళ్ళ తాత కట్టాడా స్వామి గుడి? పైకి వెళ్తాను. ఉత్తరాఖండ్ లో అఘోరాలు లేరా? ఇప్పుడు ఉత్తరాఖండ్ లోనే కేసు నమోదైంది, మీకు తెలియదు. ఇప్పుడు ఆర్టీవీలో లైవ్ రికార్డింగ్ ఇచ్చింది అదే కదా. ఉత్తరాఖండ్ లో డీజీ గారికి విషయం అందించేసినాం డైరెక్ట్ గా. ఉత్తరాఖండ్ లో ఉన్న వాళ్ళు కూడా పోలీసు వాళ్ళే, అక్కడ కూడా మన హిందువులు లేరా? ఫేస్బుక్ లేవా? కమ్యూనికేషన్లకు మనం పోమా? నేనేం చేసిన అంటే ఇక్కడ ఓపెన్ గా నేనేం చేసిన అంటే హిందీలో ఒక విషయం చెప్పిన, ఇప్పుడు తెలుగులో కొట్లాడుతున్నాం మిత్రం మన ఇద్దరము. అక్కడ నార్త్ సైడ్ అంతా హిందీ ఉన్నది, భోజ్పూరి ఉంది, మరాఠీ ఉంది, కన్నడ, మనకి ఏం తెలుస్తలేవు కదా. అంటే ఇప్పుడు గురువు గారు ఒక విషయం ఏంటంటే, ఈ లేడీ అఘోరి అని చెప్పుకో తిరిగే ఈ వ్యక్తి ఎవరైతున్నారో, ఈ వ్యక్తి ఒకానొక టైంలో కృష్ణనగర్ లో తిరిగేవాడు. దొంగతనం ఏదో చేశారని మన ఇద్దరు డిస్కషన్ వచ్చినప్పుడు మరి నాకు రుజువులు అంటే మీరు అన్నారు వితౌట్ డాక్యుమెంట్ లేదు స్వామి, ఎవ్రీథింగ్ ఈజ్ డాక్యుమెంటెడ్ అన్నారు మీరు. ఎందుకు వచ్చాడు ఆయన అసలు బయటికి? ఇక్కడ అమ్మాయిలతో ప్రాస్టిట్యూషన్ దందా చేసిండని కొన్ని విషయాలు ఇతను గడ్డానికి కొన్ని కలర్లు వేసుకొని, జుట్టు కొన్ని కలర్లు వేసుకొని, కమ్మలు పెట్టుకునే విధానము. అంటే ఈయన చిన్నప్పటి నుంచి 7 సంవత్సరాల కింద అఘోరిగా ఈ ఫోటోలు ఎట్లా బయటకు వచ్చినాయి? కృష్ణానగర్ గేడికి వచ్చిండు. మళ్ళీ ఆడ షామీర్పేటలో వాళ్ళ మన అర్ధనారేశ్వర్లు అందరూ ఎంబడి అందులో హల్చల్ చేస్తే వాళ్ళే కొట్టిరంట 2-3 సార్లు. గుడ్డు కూడా కొట్టినాం మేము వాడిని. ఏడున్నావు ఆయన రా అని చెప్పి ఒక అమ్మ అరుస్తూనే ఉంది. గుడ్డు కూడా కొట్టుకున్నట్టు సందర్భంలో ఏమంటారు ఆశయంగా ఉన్న సమయంలో ఇబ్బంది పెట్టినా అన్న వీడియో కూడా నువ్వు నా ముందుకు రా, నీకు చీర కట్టింది నేనే అని కూడా ఒక అమ్మ వీడియో రిలీజ్ చేసింది. ఇవన్నీ ఉత్తగా అంటారా స్వామి? ఇట్లా అన్ని దాంట్లలో సనాతన ధర్మాన్ని ఈ విధంగా భ్రష్టించడానికి కూడా శివరుద్ర సాధుకి ఏమున్నది? చాలా మంది ఛానల్లో కూడా చెప్పాల్సిన అవసరం ఏంటంటే, ఈ ఏషంతో వెళ్ళేసి నేను అపవిత్రమైన పనులు చేస్తే నన్ను ఎవరో ఒకరు అడ్డుకునే వాళ్ళు కూడా నాలాంటి వాడు అయితేనే నాకు సిగ్గు వస్తుంది. ఇప్పుడు ఈయనకు రావాల్సింది కూడా అదే కదా. ఇప్పుడు ఈయన ఏమన్నాడు? అఘోరాలు అంటే అఘోరాలు ఎలా ఉన్నారో నేను చెప్పాను కదా, సాధు సత్పురుషులు ఎలా ఉన్నారో నేను చెప్పాను కదా. సరే నేను చెప్పడం అనేది సరే పర్సనల్ గెట్ చేయాలని అనుకుంటే ఒక నోట్ రిలీజ్ ఇప్పించాం, ఆ అమ్మాయితో మహిళా కమిషనర్ కేసు పెట్టించాం. ఆ తర్వాత ఈరోజు రాజేష్నాథ్ గారు మాట్లాడారు. ఆయన కూడా ఉప ముఖ్యమంత్రి 15 అఖాడాలకి, ఆయన కూడా పెద్ద మనిషే కదా. ఆయన మాట్లాడినప్పుడు విషయ వివరణ ఇంత క్లారిటీగా పోయినప్పుడు ఇంకా నేను ఎప్పటివరకు నేను రక్షించుకుంటూ రావాలి? ఇండైరెక్ట్ గానో డైరెక్ట్ గానో ఇన్ని రోజులు మీరే కాపాడారు సామాయనని నేను ఓపెన్ ఛాలెంజ్. నేను ఒకటైతే చెప్తా, శివరుద్ర స్వామి గురించి ఏదైనా చెప్పాలి అంటే, ఎందుకంటే ఐ థింక్ సౌందర్య కావచ్చు, నాగభవిత కావచ్చు, ప్రతి విషయంలో సనాతన ధర్మం కోసం కొట్లాడేది శివరుద్ర స్వామి. నేను ఓపెన్ స్టేట్మెంట్. ఎందుకంటే ప్రతి దాంట్లో ఏది తప్పు ఏది ఒప్పు అనేది ప్రతి ఒక్కటి చాలా నీట్ అండ్ క్లీన్ గా. ఎందుకంటే చాలా మంది స్వామిలు ఉన్నారు, ఎవరు ఇంత క్లారిటీగా ఇంత ఎవిడెన్స్ తో మాట్లాడే వ్యక్తులు లేరు అనుకుంటా. మేబీ శివరుద్ర స్వామి ప్రతి ఒక్క దాంట్లో, నేను నాగభవితరి టేకప్ చేసినప్పుడు కూడా అమ్మాయి జీవితాన్ని సేవ్ చేసిన అయితే మిత్రమా అని చెప్పిన శివరుద్ర స్వామి. సౌందర్య విషయంలో కూడా. బట్ శివరుద్ర స్వామి ఏదైతే అన్నాడో ఇదే స్టూడియోలో కూర్చొని నాగభవిత థ్యాంక్ యూ అన్నా నీకు అన్నది అవును వాస్తవం కదా. అమ్మాయిడికి వచ్చి మాట్లాడినాక చాలా వరంగల్ నుంచి పోతూ ఉన్నా, ఆ వీడియో నేను అప్లోడ్ చేసుకొని చూసిన. అంటే నేను వీడియో చూసే సమయం ఉండదు యాక్చువల్లీ, కార్ డ్రైవ్ చేసినప్పుడే నేను అందులో కొట్టుకొని చూస్తుంటాను, ఇంటుకుంటూ పోతుంటా. ఆ మధ్య కొంచెం సామూలతో కూడా గొడవ అయింది. ఇప్పుడు నీకు ఇంకో సబ్జెక్ట్ చెప్పేది శ్రీనివాస్ అయినాక నేను ఆఫ్ స్క్రీన్ చెప్తాను. వీళ్ళందరికి ఇప్పుడు కష్టం ఫైనాన్షియల్ గానే ఉంది స్వామి, కానీ ఓపెన్ గా వాళ్ళకి నిద్ర పడుతుంది ఆ అమ్మాయిలకి. నేను ఇది ఛాలెంజ్ చేసి చెప్తా. ఆ రోజు చెప్పిన ఏం తెలుసా, 2 నెలలు ఓపిక పడితే సంతో వాళ్ళందరూ ప్రశాంతంగా ఉంటారని చెప్పినా కదా. నిజమైన లైఫ్ లో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు మళ్ళీ లాగకూడదు. ఒక ఇంటర్వ్యూ వచ్చినప్పుడు అన్న ఇవన్నీ చేయకండి అన్న. పర్సనల్ గా వంద చేసుకుంటాం స్వామి. దేవుళ్ళు ఇవి అందరూ ఏంటంటే
వాళ్ళు అతీతమైన శక్తులని శరీరాల మీద కన్నా ఇంకేదో చెప్పడం చేత ఏమందంటే చూసే వాళ్ళందరికీ తక్కువైపోతాం. ఇప్పుడు ఆడపిల్లలు నేను ఇంతవరకు కలవలే, నేను ఏ రోజు మేము అడగలే కదా, కానీ నేను ప్రతిరోజు మనసులో ఏం ఆలోచిస్తానంటే ఒక్క మంచి పని చేసుకొచ్చినా కదా ఆడపిల్లలు అంట. శ్రీనివాస్ విషయంలో కూడా వర్షిని వచ్చిన తర్వాత నేను ట్రిగ్గర్ దింపిన. ఈయన ఏంటంటే తెలివిగా డ్రగ్ మాఫియా అనేది ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు, అదంతా వేరు విషయం. ఒకప్పుడు మా కాలేజ్ డేట్లో మద్యానికి సంబంధించిన దాంట్లో నేను విచ్చలవిడి మనిషిని, బాగా తిరిగేవాడిని, మస్తుగా ఉండేవాడిని, నా ఫొటోస్ అన్నింటిలో ఉంటాయి. మా దాంట్లో ఒక స్ట్రైకింగ్ పేరు ఉండే, అన్ని చేసేకొచ్చాను. మీరు ఎంక్వైరీ చేసిన దాంట్లో గురుగారు వాళ్ళ ఫాదర్ తో మాట్లాడినప్పుడు వదిలేయమంటుండ ఆయన, పాపం వదిలేయండి ఇంకా ఇప్పుడన్నా బతుకు. శ్రీనివాస్ ఏమంటుండంటే వాళ్ళ ఫాదర్స్ తోని, బాపు ఇక నేను పెళ్లి చేసుకొని బాగుంటా అని అంటున్నాడు. ఆయన బాపుగా అవుట్ ఒప్పుకుంటాడు ఆ విషయాన్ని. అవును, మరి ఈ అమ్మాయిని కన్నా బాపు అమ్మ మరి ఏడికి పోవాలి స్వామి? ఒక మాట, పురుషాంగం లేని నీకే పెళ్లి చేసుకొని సుఖపడాలని ఉంటే మరి కన్నది బీటెక్ చదివించుకుంది వాళ్ళ అమ్మ, ఈరోజు ఫిట్స్ వచ్చి హాస్పిటలైజ్డ్ అయిన ఆ అమ్మకి బిడ్డ మీద ప్రేమ ఉండదా స్వామి? ఒక మాట ఇది ఆలోచించాలా స్వామి? అక్కడికి వద్దాం గురుగారు, పాయింట్ టు పాయింట్ వద్దాం. ఎందుకంటే మనం కూర్చుని ఉంటే సబ్జెక్ట్ మేజర్ గా జనాలకు సబ్జెక్ట్ అర్థం కాదు. మీరు అఘోరి శ్రీనివాస్ వాళ్ళ ఫాదర్ తో మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడే విధానం ఏంటి? బాధలో ఉన్నాడు కదా స్వామి, ఏడుస్తున్నారు కదా. ఇప్పుడు వాళ్ళకి వ్యవసాయం కదా, మారుమూల ప్రాంతం, బాధ అనిపిస్తుంది. వాళ్ళు ఊరికి పోతే నీకు దారి ఉండదు స్వామి. నా ఇన్నోవా పోతున్నప్పుడు ఒకటే ఇన్నో, మనదే దారి, దారి అంతా ఇన్నోవానే. ఇక మిగతా వెనక ముందు ఏదైనా వస్తే మనం ఒక సైడ్ దొరాలి, అది కూడా పంట పొలాలకే పోవాలి. అంత చిన్న మారుమూల ప్రాంతంలో వాళ్ళ గుండెలకి ఎంత పెద్ద బరువు స్వామి ఈయన చేసిన పని. అది ఇప్పుడు బాధ అనిపించదా? ఇప్పుడు నాకేం పని అంత దూరం పోయినా అంటే గతంలో ఆత్మార్పణ చేసుకుంటాను పోయినా నేను. ఇది కూడా చూడండి, ఇప్పుడు పిచ్చకోపం వస్తుంది ఆత్మార్పణ వీడియో. బ్లాక్ మెయిలర్ అనొచ్చా? బ్లాక్ మెయిలర్ కంటే మీరు అన్నారు కదా స్టంటర్, ఈయన హెవీ స్టంటర్. ఈయన బ్లాక్ మెయిలర్ అంటే మరి స్టంటర్ లో హెవీ స్టంటర్ ఈయన. అంతేనా? డబ్బులు హెవీగా ఉన్నాయి, ఒళ్ళు బల్బు మాటలు మాట్లాడతాడు. చూడు సంతను గమనించు. ఒవ్వు ఎట్లా అంటే ఓవర్ గా నువ్వు ఓవర్వి నేను ఆ జై భీమ్ గురించి ఆయన బాను ఏదో యాంకర్ చెప్తుంటే ఏమంటారు తెలుసా, నీ ఇంటికి వచ్చి ఆయన ఘోషిస్తాడంట. ఆయన ఏం మాటలు స్వామి అవి అని. అంటే నీ దగ్గర డబ్బులు ఉన్నాయన్న బల్బ్ ఒకటి ఉంది కదా, అది ఎక్కడి నుంచి వచ్చింది? సొంతంగా సంపాదిస్తే వస్తుందా స్వామి? ఒక్క మాట చెప్పు. అడుక్కునే వాడిలా చేతి పట్టి రూపాయిని మూసేస్తాడు, బాగా గమనించు. మూసి ఎవరు తెలియకుండా జబ్బుడేసుకుంటాడు. ఎందుకంటే అడుక్కున్నాడు కదా, హక్కుతోని బాధతోని ఆ చుట్టుపక్కల ఉన్న వాతావరణం వేసుకుంటాడు. మనం గమనిస్తాం, లోపల వేసుకొని పెట్టుకుంటాడు. ఇది ఎక్కడ దాష్టికం స్వామి? ఇలాంటి వ్యక్తిని మనం ఉపేక్షించవచ్చా? నన్ను ఉపేక్షించిన వాళ్ళు చాలా మంది, నన్ను కూడా చాలా 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 మంది అన్నారు. ఆ శివశక్తులందరికీ నేను థ్యాంక్స్ ఎందుకు చెప్తానంటే, ఈ రోజు ఆ రోజు మీరు నన్ను కూడా ఏమడిగారంటే, శివశక్తుల విషయంలో ఈ సౌందర్య విషయం అందరూ చూడు, కళ్ళు నెత్తికెక్కినాయా శివరుద్ర స్వామికి అని ఒక ఓడి వెళ్ళారు కదా. కళ్ళు నెత్తికెక్కినాయి కాబట్టి సమాజంలో సనాతన ధర్మాన్ని చూడగలుగుతున్నా నేను. అది మనసులో ఒకటే అడుగుతా ఉంటా, కళ్ళు నెత్తికెక్కినాయి, ఓకే, కళ్ళు నెత్తికెక్కి ఏం చేయాలి? ఇప్పుడు సీన్ గారిని బయటకి ఇష్టం, సౌందర్యాన్ని ఆ ఇద్దరు బిడ్డల్ని బయటకి ఇష్టం, అలా తల్లిని బయటకి ఇష్టం కదా. కరెక్ట్ గానే కనిపెట్టిండు సంతోషాన్ని అనుకుంటా ఉంటా కుర్ర కూడా. ఎందుకంటే కళ్ళు కనిపెట్టాడు, ఎవరు కనిపెట్టాడు ఈ రోజుల్లో? కరెక్ట్ కళ్ళు ఉండి అంత లగ్జరీగా పెట్టాడు కనిపెడతలేడు. సాధువు ఎందుకు కనిపెడుతున్నాడు అంటే, మీరు అన్న మాటలో కూడా శివభక్తున్నైనా అర్థమైంది నాకు. ఎందుకంటే మరి మా తండ్రికి కదా 3 కళ్ళు ఉన్నాయి, మరి మాకు 6th సెన్స్ ఉండద్దా? 6th సెన్స్ ఉన్నోడు అసెస్మెంట్ చేయలేనా? నేను ఒక విషయం నేను ప్రేక్షకులకు చెప్పేది ఏంటంటే స్వామి, నేను ఒకసారి అసెస్మెంట్ చేసింది అనుకో, ఖచ్చితంగా అటువైపు ఆడపిల్లనే ఉంటుంది స్వామి. నేను పురుషులు కూడా చాలా మంది నాకు చాలా చెప్పారు, కానీ న్యాయపరమైన విషయాలు పురుషులు గొడవ పడగలరు. యాక్చువల్లీ ఒక చిన్న క్లారిటీ ఇస్తా గురుగారు. ఆ రోజు ఆ మాట అనడానికి గల మేజర్ కారణం ఏంటంటే, శిఖ కట్టిన వాళ్ళు అందరూ శిగాలు ఇవ్వకూడదు అనే దాంట్లో. అంటే ఇక్కడ నేను అడగడానికి అంటే కారణం లేకుండా మీకు కూడా మేబీ తెలిసి ఉండొచ్చు, బాగా ట్రస్ట్ చేస్తారు కాబట్టి ఏం కాలేదు దానికి. కానీ నా భక్తులు చాలా మంది అడిగారు, మీరు ఎందుకు ఆగారు, ఆ స్టూడియో ఎక్కడ, ఆయన నెంబర్ ఇవ్వండి అన్ని అడిగితే, ఏం లేదు అయినా నాకు చాలా వ్యక్తిగతమైన ఫ్రెండ్, తర్వాత ఇక మా ఇద్దరు పెద్ద పంచాయతీ నడుస్తుంది అని చెప్పి ఒక విషయం చెప్పుకొచ్చా. ఇప్పుడు కోటి విద్యల కూటి కోసం స్వామి, ఇప్పుడు ఇంత ఇంటర్వ్యూ చేసిన 10 లక్షల వ్యూ పోయింది అనుకో, ₹1 నువ్వు చూసిన దాంట్లో ధర్మమా న్యాయమా అని ఇంట్లో కూర్చున్నప్పుడు తెలుస్తుంది. 100% ₹1,00,00,000 వచ్చింది అనుకో ఉదాహరణకి, అప్పుడు కూడా నువ్వు తినేది 3 పూటలే అన్నాం అంతే. అంతేగాని ₹1,00,00,000 వచ్చిందని 6 పూటలు తినేటోడు ఉన్నాడు ఎవడన్నా? ఎవడు లేడు కదా. లేడు. ఆ విషయంలో నాకు బాధ అనిపించింది గురుగారు. ఎందుకంటే ఎందుకు ఇంత మెచ్యూరిటీ గా మాట్లాడే శివరుద్ర స్వామి ఒకేసారి ఒక లూజ్ టాక్ ఎందుకు ఇడిచిండు? ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చింది? శివశక్తులందరూ ఏం చేశారు తెలుసా స్వామి? 3 నెలలకు పోలీస్ స్టేషన్కి వచ్చి శివశక్తులను తక్కువ అంచనా చేస్తున్నా అన్న విషయం మాట్లాడుకోలేదు మేము. ఇక నన్ను చూసిరు, మాట్లాడారు, వాళ్ళందరూ నన్ను చూసి మొక్కిన తర్వాత ఒక మాట ఏమన్నారంటే, వాళ్ళు సిఐ గారు అడిగారు, ఎందు స్వామి ఎట్లా వస్తుంది, నువ్వు వాళ్ళ అమ్మని తిట్టావు, కులాన్ని తిట్టావు అంటా, నువ్వు ఎవరు తిట్టడానికి అది అంటే, వాళ్ళు నేను ఆ విషయంలో వాళ్ళ మీద కేసు వేసిన సంగతి వాళ్ళకు కూడా తెలియదు అప్పటిదాకా. వాళ్ళు ఏమనుకుంటున్నారు,
వాళ్ళు నా మీద నెగిటివ్ పోర్ట్రేట్ చేస్తుంటే అదేదో నా దుకాణం అంతా బంద్ కావడానికి అని చెప్పి నేనే వీళ్ళ మీద డాగ్ చేసిన అన్నట్టు చేశారు. కొంతమంది వాళ్ళతో మాట్లాడిన వ్యక్తులు ఇప్పుడు నేను అవాయిడ్ చేసేసిన, ఎవరు లేరు. గతంలో ఉన్న నా సెక్యూరిటీ ఎవరైతే నాయకుడు ఉన్నారో వాళ్ళందరూ లేరు ఇప్పుడు. వాళ్ళందరూ నేను తీసేసా కొన్ని విషయ వివరణలో. వాళ్ళు వచ్చి చెప్పిన దాంట్లో క్షమించండి స్వామి అని చెప్పేసి వాళ్ళు మనస్ఫూర్తిగా అనిపోయారు. ఆ మనస్ఫూర్తిగా అనడం ఏమైందంటే, నాకు ఆ రోజు మనం ధర్మం ఉన్నాం కాబట్టి ఈ రోజు నా దాకా వీళ్ళు రాగలిగారు. లేకపోతే మనసులో ఒక మచ్చలాగా అనిపించదా? శివసత్తులు ఏమనుకుంటారో, వాళ్ళు ఏమనుకుంటారు, ఏమనుకుంటే ఒక స్త్రీ గురించి ఇంత గొడవ పడిన వాడిని వాళ్ళందరూ అంత తక్కువ అంచనా చేస్తారని అనుకోవడం వాళ్ళ పొరపాటు. ఎందుకంటే ఎవరో గైడ్ చేసి పంపించినట్టుగానే వాళ్ళు మాట్లాడుకొచ్చారు. ఇంతవరకు ఒక హక్కుతో మాట్లాడే హక్కు వేరే ఉంటుంది స్వామి. అయితే ఇంకోటి గురుగారు, అక్కడ కొన్ని పదాలు ఏమొచ్చినాయి అంటే, ఆ విషయంలో నేను పర్సనల్ గా 1కి 10 సార్లు చూస్తా ఏదైనా కాన్సెప్ట్ చూసిన, మాట్లాడే ముందు కూడా ఊరికే వదిలేయాలన్న ఇంటెన్షన్ ఉండదు. అందులో ఒక తల్లి అక్రమ సంబంధం పెట్టుకొని ఆ రోజు ఆ మాట కళ్ళు నెత్తికెక్కి అనే వర్డ్ యూజ్ చేయడం. ఇంకో విషయం, ఇప్పుడు ఈ సౌందర్య వాళ్ళ అమ్ముంది కదా, ఈ సౌందర్య వాళ్ళ అమ్మతో వచ్చే బిగ్ ట్విస్ట్ ఏంటంటే, ఈవిడ అనుకోని వచ్చింది అందులోకి. అసలైన రహస్యం చెప్తానండి, అమ్మాయి కూడా విన్న పర్లేదు. వాళ్ళ అమ్మ ఇట్లా సంబంధం పెట్టుకుంది, అది పెట్టుకుంది అని నన్ను అన్నాడు అని అందరినీ ఏకం చేసింది కదా. హైయెస్ట్ డిస్కషన్, మీరు ఆడికి వేరు కదా విజయనగరం, ఈవిడే రూమ్ లో ఉందని చెప్పినప్పుడు ఆ మచ్చ డైరెక్ట్ టైంకే అప్లికేబుల్ అయిపోయింది. అది అప్పటిదాకా అప్లికేబుల్ ఇప్పుడు ఆయన అంతగానే చేయాల్సిన అవసరం ఏముంది? ఒక సాధు అని. మళ్ళీ ఇంకోటి పర్సనల్ నాకు గెడ్జి లేదు, ఆ అమ్మాయినా ఏమైనా ఎల్లూరు శ్రీనివాస్ విషయం వచ్చిందంటే సనాతన ధర్మం గొప్పది స్వామి. ఇప్పుడు మనం ఒక అప్రిషియేషన్ వర్డ్ ఏంటంటే ఛానల్ త్రూ చెప్పేది ఏంటంటే, ఇంత ఐక్యమత్యం ఉంటుందని అనుకోలేదు నేను మన దగ్గర. సనాతన ధర్మం గురించి ఎల్లూరు శ్రీనివాస్ ఒక ఆడబిడ్డల గురించి ఇట్లా పోయిండు కదా. ఇప్పుడు సీన్ గానికి ఎక్కడ పోయినా హంటింగ్ ఎట్లా మొదలైందంటే త్రూ ఛానల్ ద్వారానే స్వామి. సురుద్ర సాధువుని డైరెక్ట్ వచ్చి కళ్ళు అని చెప్పి నేను ఎన్నో ఆప్షన్స్ ఇచ్చినా రాలేడు నా దాకా. ఈరోజు శివరుద్ర సాధువుతో మాట్లాడాలి, ఇప్పుడు ఆయన తప్పితే వేరే ఆప్షన్ లేదు అని శ్రీనివాస్ ఒక మాట అనిపించకపోయిండొచ్చు మనసులో. ఒక ఆడబిడ్డ వచ్చేసి చెప్తే ఆడబిడ్డని ఏమంటాడు చూసినావా, రుజువులే లేవా పెళ్లి చేసుకున్నది అని అంట. ఆ నాలుకతోనే కదా నువ్వు అపవిత్రమైన. గురుగారు నిజంగా పెళ్లి చేసుకున్నారా? పెళ్లి కాదు, ఇట్లా తాళి వేస్తాడు మీద. ఇప్పుడు లింగంకాయ అంటావా మన దగ్గర, ఒకటి అది దేవునికి సంబంధించింది, అంటే మనలో మన మాట. పెళ్లి అనేది 3 ముళ్ళతో కలిసి ఆ విషయానికి వస్తున్నా. ఇప్పుడు గురువులు కదా మనం, గురువులం కాబట్టి ఇట్లా ఒక లింగం ఆకారంలో ఉన్నది కట్టేసి రుద్రాక్ష లాంటిది కట్టి ఇట్లా మిడల్ వేసే అధికారం ఉంది మన దగ్గర. ధారణాన్ని కూడా వేములవాడలో చేస్తారు. శ్రీనివాసు గురువు కాదు కాబట్టి, డైరెక్ట్ మగవాడు కాబట్టి ఆడవాళ్ళకి తాళి కడతాడు ఆయన. తాళి కట్టే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి. ఆయన తాళి వేయడానికి అధికారం ఏంటంటే ఆయన పురుషుడు స్వామి. తాళి ఇట్లా మనమే 3 ముళ్ళు వేసి తాళేస్తే పెళ్ళం అయిపోతుందా గురు? ఈయన దగ్గర ఉన్న విషయ వివరణం అది. ఈయన ఏం చెప్తాడంటే, ఫస్ట్ మంచి డీటెయిల్ కౌన్సిలింగ్ తీసుకెళ్ళిపోతాడు. అమ్మాయిని మీరు చూసారు కదా, అమ్మాయి దుస్తులు చూసిండొచ్చుగా మీరు, రాధికది అవును హై క్వాలిటీ ఉన్నదా స్వామి? కుటుంబంలో ఉన్న వ్యక్తి వచ్చి ఈయన గారు ఇద్దరి మధ్యలో మీరు అన్న ఆశ్రమం ముందుకు వీళ్ళు నిజమైతే ఆ అమ్మాయి కూడా బాగుపడాలన్న ముందుకే వచ్చి ఉండొచ్చు. కానీ ఈ విధంగా అయితే పోర్ట్రేట్ చేయడానికి అయితే ముందుకు రాకపోయి ఉండొచ్చు. ఇది ఎక్కడ అరాచకం చూసారా మీరు? అసలు అమ్మా నాన్నల ఇంట్లో వారం రోజులు ఉండి తిని అయితే ఇక్కడ గురుగారు ఒక్కటి ఎక్కడ మిస్టేక్ అనిపించిందంటే, మేజర్ గా ఈ అమ్మాయి అతను మాట్లాడింది మాత్రమే రివీల్ చేసింది, ఈవిడ మాట్లాడింది రివీల్ చేయకపోయేసరికి అందరికి డౌట్లు వచ్చాయి. ఈ రోజు బిగ్ టీవీలో ఆయన హాఫ్ అన్ అవర్ ఏం చెప్పిందంటే స్వామి, ఓపెన్ గా టక్ 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 చెప్పింది. అన్ని విషయాలు ఆయన అడిగాడు, యాంకర్ కూడా సాటిస్ఫై అయ్యాడు. నీకేమన్నా కావాలా అమ్మ నష్టపరిహారంగా అని అంటే ఆయనని సాధు సంతులకు అప్పచెప్పేసేయండి అని అన్నారు. ఇప్పుడు ఆయన గారి గురించి సాధు సంతులు ఎవరన్నా వచ్చారా? వచ్చింది కేవలం నేను ఒకరినే. వచ్చింది రాజేష్ నాథ్ గారు. ఈ రోజు ఆయన వారం రోజుల నుంచి హెల్త్ బాగాలేదని చెప్పేసి ఆయన గారు మాట్లాడితే, నేను ఛానల్లో ఉన్నాను చెప్తున్నా కదా, రాజేష్ నాథ్ గారిని నేను 3 రోజుల్లో డిస్టర్బ్ చేస్తున్నా, హెవీగా డిస్టర్బెన్స్ చేస్తున్నా, నాకు నోటీస్ అది కావాలి, లేదంటే నేను కాశీకి వెళ్తా. నేను ఆడికి పోయినంటే మాత్రం మొత్తం భారతదేశాన్ని పెంట చేస్తా అని చెప్పిన. ఎందుకంటే నేను పోయి ప్రశాంతంగా కూర్చొని నేను న్యూస్ ఛానల్ కాదు కదా, ఎవరిని చూసినా. ఇంకోటి నా అదృష్టం అంటే, నేను గొప్పగా చెప్తలే, నేను ఎక్కడైనా పోతే స్వామి అటెన్షన్ నా మీద చాలా ఉంటుంది. ఎందుకంటే మనిషి పోయేదాన్ని చూసో, లేకపోతే ఎవరికైనా కొంచెం డిఫరెంట్ కనబడితే అడుగుతారు కదా స్వామి. ఇప్పుడు నేను అక్కడ పోయి అటెన్షన్ ఎంతసేపు నేను క్రియేట్ చేసుకోవడానికి నా దగ్గర చెప్పండి. అందరు ఛానల్లో ఈ విధంగా వచ్చి చెప్పుకోవడం ఎంతసేపు? అక్కడ దాకా ఆలోచించి నేను ఆజాద్ గారు రెడీ అయినాం కూడా. ఇప్పుడు ఆజాద్ గారు ఏమంటారు తెలుసా, స్వామి మనం ఉత్తరాఖండ్ పోదాం, మీరు రెడీ కండి అంటున్నాడు. షో అయిపోయాక అంటే 7కైనా పోదాం అంటున్నాడు. అంత బాధ ఎందుకు వచ్చింది చెప్పండి మనలో? అంటే ఎంతమంది ఆడపిల్లలు, ఎంతమంది ఈ రోజులు చూస్తున్న వాళ్ళు, ఎన్ని మహిళా సంఘాలు ఫోన్ వచ్చాయి తెలుసా సంతో. నిన్న పొద్దున ఘంటసాల గారి మనవరాలు కాల్ చేసింది నాకు. ఘంటసాల పేరు ఇక్కడ సగం మందికి తెలియదు. ఆయన మనవరాలు ఫోన్ చేసింది నాకు, రికార్డు ఉంది. ఏమన్నా తెలుసా, అసలు ధర్మం ఎక్కడ పోతుంది అయ్యా,
ఆడవాళ్ళని తెలుగు కాపాడాలి. సరిగ్గా రాదు కదా, తెలుగు రాదు, ఆమె కర్ణాటకలో మ్యూజిషియన్. నాకు ఫోన్ చేసింది, అంత బాధ ఉంటుంది చెప్పక మాట. నాకు ఫోన్ చేసింది. మీరు వాట్సాప్ లో పిక్ చూసారా? ఫోన్ చేసి తెలుగు నాతోనే సనాతన ధర్మం ఎక్కడ పోతుందని నేను ఒక వీడియో చేసిన. ఇప్పుడు ఎందుకు రియాక్ట్ అవుతుంది చెప్పండి? ఇదంతా నిజం ఉందనే రియాక్ట్ అవుతుంది కదా, అబద్ధం ఉన్న రోజు రాలే బయటకి. ఈ రోజులు సనాతన ధర్మము ఇవన్నీ మాట్లాడిన వాళ్ళు ఈ రోజు ఎందుకు సైలెంట్ కూడా అంటే ఫోన్ చేసి ఆ ఆడియో ఒక దాంట్లో నేను కొంచెం చాలా మంచి మాట్లాడి మహిళా మండలాలు కూడా చేశారు నాకు చాలా మంది. కొంతమంది సినీ యాక్టర్స్ లో ఉన్న ఈ జూనియర్ ఆర్టిస్ట్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఫోన్ చేసి చెప్పారు, మీరు రైట్ వెళ్ళబోతున్నారు స్వామి, మీరు రైట్ వెళ్ళబోతున్నారు, మేము పరోక్షంగా మద్దతు ఇస్తున్నాము, కొన్ని ఆంక్షల దూరం రాలేమన్నారు. ఈ సాధు సత్పురుషులకు అందరికి చెప్పేది, ఇప్పుడున్న మఠాలు పీఠాధిపతులకు చెప్పేది కూడా ఏంటంటే వాళ్ళు పరోక్షంగా మద్దతు చాలా వాళ్ళకి వేశారు. ఇప్పుడు కొంతమంది ఛానళ్ళల్లో మిగతా వాళ్ళు వెళ్తలేరా చేస్తలేరా అని అన్నారు కదా. ఇప్పుడు ఎల్లూరి శ్రీనివాస్కి నేనే సరిపోతాను, వీళ్ళందరూ వచ్చేసి పలుకుబడిలు ఈ బడిలు ఆ బడిలు చూపించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రెస్టేజ్ ఇష్యూస్లో ఫీల్ అవుతారు అందరూ. ఇప్పుడు చాలా మంది, నేను ఇలా కూడా అడగలేదు, మీరు అందరూ బయటికి రండి. కానీ ఒక విషయం ఏంటంటే, నేను ఇప్పుడు ఛానళ్ళల్లో చాలా మంది మన మిత్రులు అందరూ మాట్లాడుతున్నారు కదా, అందరిని పంపించింది కూడా నేనే. నేను ఒక దగ్గర మనం ఈడ వర్క్ చేస్తుంటే ఆ రోజు మాధురి అర్ధరారీశ్వర్లందరూ ఈ ఛానళ్ళల్లో వర్క్ చేస్తున్నారు. ఆజాద్ గారు నేనేమో ఇక్కడ ఉన్న మండే రోజు మనం ఇన్ని వర్క్లు నడుస్తున్నాయి స్వామి, ఎంత టీం వర్క్ నడిచి ఈ రోజు ఏం కోరుకుంటున్నాం మనందరం అంటే ధర్మం బాగుండాలని కోరుకుంటున్నాం. అయితే ఇప్పుడు సనాతన ధర్మం కాపాడాలని అనడానికి మనం ముందుకు వచ్చినాం కదా. ఈ ఆడపిల్లలు మిగతా వాళ్ళందరూ పరోక్షంగా ఎన్నో మద్దతులు పలికారు కదా. ఈ మద్దతులో ఇప్పుడు మనం ముఖ్యంగా చేయాల్సినది, ఇప్పుడు చాలా సెన్సిటివ్ టాక్ మనం మాట్లాడాల్సింది, ఛానళ్ళలో చెప్పాల్సింది ఏంటంటే స్వామి, వర్షిని సేఫ్గా రావడం ఇక్కడ ముఖ్యమైనది. అవును, మన దగ్గర ఉన్న డ్రగ్ ఎలాంటిదంటే స్వామి, మత్తులో ఏదైనా శ్రీనివాస్ చేసేసి కూడా ఈయన అమర ప్రేమి కూడా అయిపోవడానికి ఆలోచించగలుగుతాడు. శ్రీనివాస్ చాలా తప్పు చేస్తాడు ఇప్పుడు, ఎందుకంటే ఈ అమ్మాయికి ఓపెన్గానే ఆ వ్యక్తితో ట్రావెల్ చేసిన వ్యక్తి ఏం చెప్పిండంటే, ఆయన బండిలో సీటు కింద మత్తు పదార్థాలు ఉన్నాయి స్వామి, చిన్న చిన్న చెట్ల వనమూలికలు అంటున్నాడు. ఇలాంటివన్నీ పెడితే ఆ అమ్మాయి పరిస్థితి, అమ్మాయి మాట్లాడే మాటలు చూసారా? ఇంకో విషయం శ్రీనివాస్ చెప్పాల్సింది ఏంటంటే, వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటున్నారని శివరుద్ర సాధు చూశాడా అని ఇప్పుడు ఇలా చెప్తే, డ్రగ్స్ తీసుకున్నారని ఎలా చెప్పొచ్చు తెలుసా స్వామి? ఇది ఫెయిర్ ఉంటుంది, చాలా నీట్గా ఉంటుంది, ఇదంతా ఈ లిప్స్ అంతా షైన్ అవుతాయి, బాగా గమనించను, ఇవన్నీ షైన్ అవుతాయి అంటే మంచి మెరుస్తుంటాయి, ఇవన్నీ మెరుస్తుంటాయి. ఎందుకంటే ఆ ఎడిక్టెడ్ అయిన పర్సన్కి ఈ లోపల ఉన్న న్యూరాన్స్ అన్ని హెవీ యాక్టివ్ అయి ఉంటాయి అనమాట. ఇప్పుడు అది కనిపెట్టడానికి శ్రీనివాస్ రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. మనం బాగా గమనించండి, ఇప్పుడు మేము డిగ్రీలో ఉన్నప్పుడు, మేము పెళ్లి కాక ముందు కూడా, నేను కూడా అప్పట్లో ఏముంటుండే, బీర్లు తాగితే మస్తు ఫెయిర్ అవుతారంట అని చెప్పేసి ఒకటి ఉంటుండే సెన్సేషన్ కదా. స్నేహితులతో మేము కూడా తిరిగాము కదా, మాకు కూడా అవన్నీ అలవాట్లతో మేము బయటకు వచ్చేసి సనాతన ధర్మం అనే విషయం వచ్చిన తర్వాత నేను గత 5 ఏళ్ల నుంచి నా జీవిత చక్రాన్ని మార్చుకున్నాను. అంతకు ముందుకు నేను కూడా అందరితో తిరిగేవాడిని, 2 లక్షల జీతాలు తీసుకున్నామని, నేను కూడా పిల్లల్ని అన్ని చేసుకున్నాను. నేనైతే హిమాలయాల్లో డైరెక్ట్గా తపస్సు చేసినాను, ఎక్కడ చెప్పలేదు మీ అందరికీ. నా లైఫ్ బయోగ్రఫీ అంతా మీ ఛానల్ దగ్గర ఉన్నది కదా. ఇప్పుడు శ్రీనివాసు చేస్తున్న విషయం ఏంటంటే డైరెక్ట్ లైవ్ గా దొరికేస్తుండే స్వామి ఆయన. అదే ఆయన ఎక్కడ దొరకకుండా చేసాడు చెప్పండి. ఇంకోటి గురుగారు, నాకు ఇక్కడ మేజర్ పాయింట్ ఏంటంటే, ఈ అఘోరీ సంఘాలు ఏవైతే ఉంటాయో వాళ్ళు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? రియాక్ట్ అయ్యే అధికారం ఉండదు వాళ్ళకి. ఎందుకు ఉండదు విషయం అంటే, ఒక క్షేత్రం దాటి బయటికి రాకూడదు వాళ్ళు. ఈయనకు విద్య నేర్పిన గురువు ఉంటాడు కదా, ఆ గురువు అసలు లేడు కదా, విద్య నేర్పిన గురువే లేడు అక్కడ, అసలు గురువే లేడు. ఆ మధ్య కొద్ది రోజులు అఘోరీలో ఉండే ప్లేస్ లకి వెళ్ళి వీడియోలు తీసిండు. ఎవరైనా తీయచ్చు ఆ వీడియోలు, నేనైనా తీస్తా. మాధురి కూడా అఘోరీ గెటప్ ఉన్నది కదా, అడుగుతారు. కానీ ఇప్పుడు ఏం చెప్తాడంటే, అక్కడ ఉన్న వాళ్ళ, మీరు మంచి ప్రశ్న ఇచ్చారు, మళ్ళీ నా మీద ఎవరికి పడతారు, అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అఘోరాలు కాదు. అదొచ్చింది పెద్ద సమస్య. ఎవరు మరి ఊటి కోసం వచ్చిన వాళ్ళందరూ ఆడ ఆ వేషాధారణ వేసుకొని కూర్చుంటే ఎవరికైనా డబ్బులు ఇస్తారు. ఆ వేషాధారణలో కూర్చున్నారు అక్కడ. అఘోరాలు క్షేత్రంలో కూర్చోరు అడుకోవడానికి, వాళ్ళకి డబ్బులతో పని లేదు. ఎవరైతే ఆడ మెట్ల దగ్గరనో లేకపోతే అక్కడెక్కడో కూర్చొని త్రిశూల రొట్టెట్లో కూర్చుంటారో వాళ్ళందరూ అఘోరాలు కాదు. ఇది మీరు స్పష్టత. శ్రీనివాస్ తెలవాల్సింది విషయం. శ్రీనివాస్ ఏడ తీస్తాడు వీడియో, ఆ పక్కన పోయి వీడియో తీస్తాడు. అవునా కదా, అదే జరిగింది కదా అక్కడ. మరి ఈయన అఘోరా అని చెప్పేసి తెలుసుకునే దాంట్లో లేమా మనం? ఈరోజు ఆయన రాజేష్ నాథ్ మాట్లాడడం మీకు ఆడియో వదులుతా నేను. ఆయన ఏం చెప్పాడంటే, అఖాడాల నుంచి వాళ్ళ గురు పరంపర నుంచి దాటిన వాళ్ళ నుంచి అనుమతి వస్తే కానీ కిందికి వచ్చి మాట్లాడే హక్కు ఉండదని చెప్పేసింది ఆయన. అడిగారు వాళ్ళు, అంటే వీళ్ళు ఎక్కడ పైన ఉంటారా? పైన అంటే ఇప్పుడు ఉత్తరాఖండ్ అంటే చిన్న విషయం కాదు స్వామి. 23.5 కిలోమీటర్లు మనిషి పైకి ప్రయాణించాలి. ఎన్ని? 23.5 కిలోమీటర్లు పైకి. కారు పోతుందా, నడుచుకుంటానేనా? నడుచుకుంటూ పోవాలి. ఇప్పుడు మనం అందరం పోయేది ఒక దారే. ఇప్పుడు మనందరం ట్రాన్స్పోర్టేషన్ పోయే దారి వేరు. గుర్రం వస్తుంది, గుర్రం మీద మనుషులు పోతారు, ఆడదాకా టాంగా ఉంటుంది, అక్కడ దాకా పోతారు. ఇప్పుడు కొంచెం ఆ రోప్ వే వేస్తున్నారు, అది వేరు విషయం. అక్కడ వరకు వెళ్ళడం వరకే తెలిసిన వే, కానీ ఆ మిగతా గుహల్లోకి, సందుల్లోకి, లోపడున్న దాంట్లో మంచుల్లోకి మనం పోలేము, అనుమతి ఇయ్యరు వాళ్ళు. ఒక రాయి అడ్డం ఉంటుంది ఇట్లా,
నీకు రాయే కనబడుతుంది, ఆ లోపలంతా పెద్ద సామ్రాజ్యం ఉంటుంది, అది పెద్ద సీక్రెట్, ఆ లోపల పెద్ద ప్రపంచం ఉంటుంది. నువ్వు బయట నుంచి నీకు రాయే కనబడుతుంది కదా, వాళ్ళు బయటకి నుంచి రావాల్సిన హక్కు లేదు, అధికారం లేదు వాళ్ళకి. ఇప్పుడు నువ్వు ఇక్కడ విషయం వాళ్ళ దాకా పోతుంది అంటావా? నువ్వు మాట ఆలోచించు. నెట్వర్క్లు ఉండవు, వాళ్ళ డిస్కషన్ ఉండవు. ఇప్పుడు నేను 4 రోజులు పట్టింది స్వామి ఈ ప్రెస్ విషయం తీసుకురావడానికి. ఎందుకంటే నేను కమ్యూనికేషన్ ఇస్తే ఆ కమ్యూనికేషన్ ఇయ్యడానికి మనిషి పోవాలి అక్కడికి. ఆ మనిషి తెలిసింది ఆ గోరీలకి మొత్తం తెలిసి పెంట ఇప్పుడు సాయంత్రం వచ్చే న్యూస్ చూడు నీకు అట్టర్. మా శ్రీనివాస్ మామూలు కూడా బ్లాక్ బాస్టర్. అప్పట్లో 365 రోజులు సమరసింహారెడ్డి నడిచేది కదా, ఇప్పుడు అట్లాంటి బ్లాక్ బాస్టర్ ఉంది. 7:30కి అఖాడాల నుంచి అంబేద్కర్ని అపవాద చేసినందుకు శ్రీనివాస్ మీద కేసేస్తున్నారు. ఒక అంబేద్కర్ గురించి మనం రెస్పాండ్ కాలేదు, వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు. అది నార్త్ నుంచి ఆ వీడియో ఎక్కడి దాకా పోయిందో ఆలోచించండి. ఇప్పుడు వారం నుంచి సినిమాలన్నీ బంద్ చేసి మన వాళ్ళు ఇది ఒకటే చూస్తారు. బిగ్ సినిమా, దీంట్లో కామెడీ ఉంది, ఏడుపు ఉంది, బాధ ఉంది, దుఃఖం ఉంది. వీటన్నిటి పేరు సనాతన ధర్మం అని మనం పెట్టినాం. ఇప్పుడు అందరూ ఆయన పెట్టిండు, ఆయన పెట్టిన దాన్ని ఇప్పుడు మనం ఏం చేస్తాం? కళ్యాణం అంటే నాకు తెలిసి ఇక్కడ ఉన్న అమ్మాయిలను మంచి మంచి పెళ్లి చేసుకోవాలి. నీకు ఒక విషయం తెలిసింది స్వామి, నువ్వు మంచి మాట తెలియదు. నీకు ఒక విషయం తెలిసింది కదా, ఒక అమ్మాయిని మోసం చేశాడు ఏదో అని, ఇంకో అమ్మాయి ఎవరు ఉన్నారు అన్నారు మీరు కదా. ఇప్పుడు నాకు ఇంకొక అమ్మాయి ఉన్నది, బహుశా ఈ అమ్మాయి ఒకటైతే ఓకే, కానీ నీ అమ్మాయి నా అమ్మాయి వేరే ఏంటంటే 4 అవుతారు ఇక్కడ. ఇప్పుడు ఎక్కడ పోతుంది? నాకు ఆ ఇన్ఫర్మేషన్ నిన్న సాయంత్రం వచ్చింది, కొన్ని రిలీవ్ చేయలేకపోతున్నాయి. ఎందుకంటే సినిమా ముఖం చూసారా ఈరోజు ఎట్లుందో, మంచిగా హైవే ఎక్స్ప్రెస్ నుంచి డౌన్ అయ్యి మెల్లగా ఫుట్పాత్ మీదకి వచ్చిండు. మాటల్లో మార్పు వచ్చింది. మొన్నటిదాకా గట్టి గట్టి గరిచిండు, నన్ను ఏమన్నాడు, వాడు వీడు అన్నాడు, వదిలేసిండు. వాడు ఎవడో చెప్తే నువ్వు వస్తావా అని అన్నాడు కదా. ఇప్పుడు ఈ రోజు మాట్లాడమనండి, అట్లా లైవ్ కి రమ్మనండి కదా, డిబేట్ కి రమ్మను కదా, వచ్చి మాట్లాడతాడు కదా. ఇప్పుడు వీడియోలు వస్తున్నాయి కదా ప్రముఖ ఛానల్స్ కి, వాళ్ళ దగ్గర నంబర్లు ఉన్నాయి కదా, మరి ఎందుకు దీన్ని ట్రేస్ చేయలేకపోతున్నారు? ట్రేస్ అయ్యింది ఆయన. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే స్వామి, అంటే గతంలో మీరు అన్నట్టుగా అది వాణిజ్య ప్రకటనల త్రోవ పోయింది అంతే, అంటే వాళ్ళ ఛానళ్ళ కోసం పోయింది. కానీ ఈ 2-3 రోజుల నుంచి ఛానళ్ళకి ఇస్తలేడు. నిన్న నైట్ వీడియో ఎందుకు ఇచ్చిండానంటే, అరెస్ట్ వారెంట్ ఇష్యూ అనేది మోకిలా నుంచి, మంగళగిరి నుంచి, ఈ షామీర్పేట నుంచి ఈ 4-5 వెళ్ళినాయి పెద్దగా. పోయేసరికి అవతల వ్యక్తికి భయం పుట్టుకొచ్చింది. మనం ఇంకో విషయం ఏంటంటే, ఆయనకు చెప్పట్లేదు అనుకో, అందరూ చెప్తున్నారు విషయాలు ఇక్కడ ఏం జరుగుతున్నాయి కూడా. ఫోన్ మాట్లాడినాం, వాట్సాప్ లైన్ పెట్టినా డబుల్ టిక్ పడ్డది, డబుల్ టిక్ రిటర్న్ కాల్ చేయలేదు, ఆన్సర్ చేయట్లేదు. లేదు మాట్లాడిండు 30 seconds. నేనేమనుకున్నా అంటే ఇప్పుడు ఏం మాట్లాడినా నా ఐఫోన్ లకే రికార్డింగ్ లేదు, దీంట్లో అందులో రికార్డింగ్ రాదా? అది ఈ ఐఫోన్ లకే మాట్లాడినా నేను. నేను ఆ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇళ్ళకే మాట్లాడి, ఇళ్ళకి ఎత్తకపోతే ఇళ్ళకే చేసిన. నా దాంట్లో మాట్లాడిన 2 విషయాలు రికార్డే ఉన్నాయి. నేను ఓపెన్ గా చెప్పండి, చాలాసేపు మాట్లాడి ఆశ్రమం గురించి రా మాట్లాడుకుందాం, 100 గజాలు 200 గజాలు అని చెప్తే సరే అని అన్నాడు, వెళ్దామని అన్నాడు. ఇప్పుడు ఆ రోజే వచ్చేసి ఉంటే శ్రీనివాసు ఈ 15 రోజుల్లో పెట్ట కాకపోయేది కదా స్వామి. అసలు మీరు గమనించండి, ఏప్రిల్ 3వ తారీఖు నుంచి ఇప్పటి వరకు ఈ బీభత్సం సృష్టించుకుండా ఆయననే. అవును, ఆ అమ్మాయిని 2వ సారి తీసుకెళ్ళిండు చూడండి, అక్కడ నుంచి మొదలైంది స్వామి. హైదరాబాద్ లో ఒక ట్రావెల్ లోడ్ వచ్చి బిగ్ టీవీ నుంచి వెనక గేట్ నుంచి తీసుకుపోయిండు అని అంటున్నాడు కదా. అంత నెట్వర్క్ లో ఎవరు లేరా స్వామిడు? అందరు ఉన్నారు నెట్వర్క్ లో, వెనక్కి కమ్యూనికేషన్ లో ఉన్నారు. వీడికి నైట్కి నైట్ ఢిల్లీకి చేర్చగలిగిందంటే ఆడ అమౌంట్ లేదంటావా? ఢిల్లీకి నైట్కి నైట్ అంటే డ్రైవర్ ఎంత అడగాలి, డీజిల్ ఖర్చు లేంది, మరి ఫ్లైట్ లో ఎట్లా వెళ్తారు స్వామి ఢిల్లీకి? ఎట్లా వెళ్ళారు? అక్కడ చేరు సరే పోయి వెళ్ళిపోయారు. ఎక్స్పెన్సివ్ ఫ్లైట్ అయితే 5,000-6,000 పైన టికెట్ ఉండొచ్చు బహుశా కదా. మీకు తెలిసి బహుశా అఘోరి దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయి అనుకుంటున్నారు? అప్పుడు నాకు తెలియదు శ్రీనివాస్ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయి. ఒక ఆయన అయితే ఇందాక మీరు చూడాల్సింది జీ తెలుగులో ఆయన 1000 కోట్లు ఉన్నాయి అంటుండే ఒక ఆయన వచ్చి. ఈ 1000 కోట్లు ఎక్కడికి వచ్చినాయి? 100 కోట్లు ఉన్నాయి అంటుండే ఒక ఆయన వచ్చి. ఏ బ్యాంకుల్లో ఉన్నాయి అంటే బినామీలు ఉన్నారు అని అంటున్నారుగా. మురళీకృష్ణ ఎవరైతే వచ్చారో, ఈయన బ్రాహ్మణ సంఘాల పెద్ద మనిషి అని వచ్చిండు. ఈయన వచ్చి కంప్లీట్ అఘోరి సపోర్ట్, అఘోరికి సపోర్ట్ చేస్తున్నాడు కంప్లీట్ గా. ఆయనది ఏం లేదు కానీ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చి వెళ్తా. ఇప్పుడు ఏం మాట్లాడుతుంటే, ఆయన దగ్గర శక్తులు ఉన్నాయా అని డైరెక్ట్ మొహం మీద అనేస్తుండే. ఇప్పుడు ఆయన ఈ టైంలో సంవత్సరం క్రితం 6 నెలల క్రితం అంటే వ్యవహారం వేరు, కానీ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఆయన సపోర్ట్ చేయడానికి ఈయన వచ్చిండు. మిగతా ఎవ్వరు లేరు, మొత్తం ప్రపంచం మొత్తం ఈయన ఒక్కడే ఉన్నాడు. ఇప్పుడు ఆయనకు సపోర్ట్ ఓపెన్ ఛాలెంజ్ వదిలేస్తుండు. ఆమె దగ్గర శక్తులు ఉన్నాయి, మీరు ఎవ్వరు ఏం చేయలేరు. ఆమె దిగంబరంగా వచ్చింది, ఆమెను చూస్తే మీరు భయపడతారని నేను చాలా స్పష్టత ఇస్తున్నాడు. ఓకే, యాక్చువల్లీ మళ్ళీ డ్రెస్ చేంజింగ్ లో మళ్ళీ కూర్చున్నాడు సంతోషం అనుకుంటున్నారా? నిన్న శ్రీవరుద్ర స్వామి గారితో ఇంటర్వ్యూ చేసే క్రమంలో కరెంట్ పోవడం జరిగింది. యాక్చువల్లీ నిన్న చాలాసేపు గాలి దుమారం అది వచ్చి, అండ్ మొత్తం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయినాం పార్ట్ 1 లో. పార్ట్ 2 వస్తుంది, దాంట్లో మీకు ఇంకా కొన్ని ఇన్ఫర్మేషన్స్ ఏవి అంటే, నాకు తెలిసి రేపటి వరకు అఘోరి శ్రీనివాస్ అనే వ్యక్తి అరెస్ట్ కాబోతున్నాడు. ఓకే, మురళీకృష్ణ గారు
ఆ అఘోరిని శ్రీనివాసుని సపోర్ట్ చేయడం గల మేజర్ కారణం ఏదనుకోవచ్చు స్వామి? ఇప్పుడు ఏంటంటే మనం అనుకున్నట్టు స్వామి, అంటే ఇంటరప్షన్ అయింది కాబట్టి ఆయనకి ఈ సబ్జెక్ట్ కంప్లీట్ అవగాహన లేదు ముఖ్యంగా. రెండో విషయం, సంవత్సరం నుంచి మనం చేస్తున్న ఈ ప్రయత్నము ఎవ్రీథింగ్ అనేది రికార్డెడ్, అంటే డాక్యుమెంట్ వైజ్ గా కానీ ఏదైనా అథెంటికేషన్ ప్రకారం వచ్చాము కదా. ఈయన గారిది అవగాహన అఘోరా తత్వమనే లేదు. ఈయన గారు చెప్పేది ఏంటి, డైరెక్ట్ యోని పూజలు చేస్తారని అఫీషియల్ గా చెప్పేస్తున్నాడు. అసలు అఫీషియల్ గా చెప్పే రైట్సే లేవు ఎక్కడ. ఒక పూజ అనేది కంప్లీట్ గా స్త్రీలను ఉద్దేశించి తప్పుదో పట్టించే పూజ ఇది యాక్చువల్లీ. ఓకే, ఇప్పుడు ఆ పూజ నిజంగా ఉన్నా కూడా దాని నియమ నిష్టతలు, దాని యొక్క పద్ధతులు వేరు. ఓకే, అది చెప్పకూడదు, దాని యొక్క ప్రత్యేకతలు వేరు. అలాంటిది ఈయన దాని గురించి గట్టిగా చేసి 1000 కోట్లు ఉన్నాయి, 100 కోట్లు ఉన్నాయి అని చెప్పేసి వేరే వేరే అధికారుల పేర్లు తీసేసుకుంటున్నాడు. ప్రభాస్ ఆరోగ్యం బాగలేదు అని పిలిచిండు అని అంటున్నారు కదా. ఎవరు? ఈయన గారు, శ్రీనివాస్ గారు. ఈయన మురళీకృష్ణ ఏమంటుండు, ఆరోగ్యం బాగలేదని పిలిచిండు అంటే ఎల్లూరు శ్రీనివాస్ వెళ్ళి ఆయన బాగా చేసిండు అని చెప్పాడు. ఎప్పుడు అదేదో మూవీ టైంలో జరిగింది అన్నాడు. ఇప్పుడు ఈ విషయము ప్రభాస్ లాంటి ఇంటికాడికి పోయినప్పుడు ఒక రికార్డెడ్ అయితే అవుతుంది కదా ఖచ్చితంగా. ఇప్పుడు చిన్న వ్యక్తి అయితే కాదు కదా. ఇప్పుడు ఈ శ్రీనివాసు, ఎల్లూరు శ్రీనివాసు ఎక్కడున్నా కూడా రికార్డు పంపేటాడు. కొన్ని ఛానళ్ళు లైవ్లు వచ్చినాయి, రిలీజ్ కావాలి కదా. మహాకుంభమేళది రిలీజ్ కాలేదు, కాశీకి పోయిన గుడిలో పూజ చేసింది రికార్డు కాలేదు. ఇవేవి రికార్డు కాకుండా చూసిన వ్యక్తి గురించి మహాకుంభమేళకి వెళ్తే అక్కడే బట్టలు కొట్టేవాళ్ళే. ఇప్పుడు మంచి మాట. ఇప్పుడు మహాకుంభమేళకి ఎందుకు పోలేడంటే ఈయన వేషాధారణ పట్టి ఈయన లేపుకుపోయేటోళ్ళు అందరూ. ఏంది నాయన, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎలా వచ్చావు, ఏం మాట్లాడావు, ఏంది ఈ డిస్కషన్. సత్పురుషులకి మహాకుంభమేళలో ఫ్రీ స్వామి, సాధు సత్పురుషులందరికీ ఫ్రీ మహాకుంభమేళలో. అంటే నువ్వు ఒకవేళ బోట్ ఎక్కాలనుకున్నా, ఏదైనా పోవాలన్నా చేయాలన్నా కూడా అక్కడ పోలీస్ అధికారుల దగ్గర ఉండి ఎక్కించేసి పంపించేస్తున్నారు. అయితే ఒక బోటు ఎక్కే దగ్గర ఏంటంటే ఒక 200-300 బోట్స్ ఉన్న దగ్గర మినిమం 30 మంది ఛానళ్ళు ఉన్నారు. అంటే ఏ సత్పురుషుడు వస్తాడో, ఎవరు ప్రత్యేకంగా కనబడతారో అని ఛానలైజేషన్ కదా. ఇంత ఛానల్లో ఏదో ఒక దగ్గర ఒక మూలకన్నా చిక్కేవాడు కదా. పూసలు అమ్ముకునే అమ్మాయి ఫేమస్ చేస్తే మోనాలిస్ ఎక్కడ పోయింది స్వామి ఆయన పట్టుకురా సరే. ఇప్పుడు ఏంది మరి డైరెక్టర్ గారు ఏమయ్యాడు, ఉన్నాడా, చనిపోయాడు అంటున్నారు డైరెక్టర్ గారు. బతికే ఉన్నాడా కొద్ది రోజులు, అంటే ఆయనకు ఉన్నట్టుంది ఆయుష్. అఘోరి అక్కడికి వెళ్ళి మరి చేయలే. శ్రీనివాస్ ఏంటంటే అక్కడ ఫ్యాక్ట్ కాదు కాబట్టి పోలేడు స్వామి. నా ఆరోగ్యం కూడా కొంచెం ఇబ్బంది ఉన్నా కూడా మహాకుంభమేళ దాకా పోయొచ్చినాను. అంటే మన ఓన్ కార్లో పోయినాం, పరిస్థితులు వేరు. నేను వెళ్ళాను 2 days జర్నీ. అక్కడ ఒక 1 day ఉండి మళ్ళీ నెక్స్ట్ డేనే నేను రిటర్న్. మళ్ళీ 2 days అంటే మండే మార్నింగ్ టోటల్ 5 days. మండే మార్నింగ్ వెళ్తే సాటర్డే నైట్ వచ్చేవరకు 7-8 అయింది. అంటే నా కొన్ని కారణాల చేత నేను వెనక్కి వచ్చానమాట. ఎందుకంటే ఇంట్లో పరిస్థితి రీత్యా శ్రీనివాస్ అలా వెళ్ళలేడు. ఇవన్నీ రుజువులు మనం అప్పుడు మాట్లాడుకోలేము. ఒక వీడియో రిలీజ్ చేశారు గురుగారు, కుంభమేళకి వెళ్ళడం జరిగింది, వెళ్ళేసి మళ్ళీ తెలంగాణకు వస్తున్నాను, వస్తే వచ్చి వేములవాడలో గుడి కూల్చేస్తాను, వేములవాడలో గుడి కొడతా అన్నాడు. అక్కడ ఇంకోటి శ్రీనివాస్ తెలియకుండా 2 సార్లు వాళ్ళ గురువు గారు ఫోటో పెట్టిండు అఫీషియల్ గా, మీకు తెలియదు. ఇప్పుడు శ్రీనివాస్ వేములవాడ గుడి కూలగొడతానని చెప్పిన దగ్గర ఒక గురువు గారు ఉంటారు, గమనించండి మీరు, అది తీయండి. ఒక ముసలాయన కూర్చొని ఉంటాడు, ఒక చిన్న బోల్డ్ హెడ్ ఉంటది. ఈ పెళ్లి వీడియో తీయండి, ఈ ముసలాయన ఎన్నుకుంటాడు మీరు. అవునా? ఆయన ఇద్దరు ఉంటారు. ఆయన అనుసంధానంలో జరుగుతుంది. అంటే ఒకవేళ సపోర్టివ్గా ఉన్నాడు, ఆయనకు దొరికి. ఆయన చెప్పినట్టుగా కొన్ని అక్కడ నార్త్ సైడ్ పోయినప్పుడు ఆయనకి అవి ఇవి మర్యాదలు చేసే వ్యక్తి ఆయన. మన పెళ్లి జరిగినప్పుడు కూడా ఆయన వెనకాల వైపు కూర్చొని ఉన్నాడు. మీరు ఆయన కూర్చున్నాడు ఒక సీట్ మీద, శ్రీనివాస్ గురు. ఆ ఫోటో ఈయన వేములవాడ గురించి మాట్లాడేటప్పుడు కూడా కూర్చున్నాడు ఈయన. ఇది కూడా నాకు ఎవరు పంపించారంటే చిత్తూరు నుంచి ఒక ఈ పొలిటికల్ లీడర్ కొంచెం నన్ను ఎక్కువ ఫాలో అవుతుండగా ఆయన పంపించాడు. స్కాన్ చేసి దాన్ని వచ్చేసి మీకు ఇచ్చిపోతాను, ఇలా ఉంది స్వామి, మరి మనం కొంచెం ఆలోచించాలి. అంటే సపోర్ట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇలా కొందరు వ్యక్తుల వల్ల అని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ మనం అనుకున్న టాపిక్ కోసం ఇప్పుడు మురళీకృష్ణ ఏదైతే మాట్లాడుతున్నాడో, అంటే మీడియా వాళ్ళకి చెప్పింది అంటే కొంచెం అవగాహన లోపితమైన వాటలు కాబట్టి ఆయన విద్య ఉన్నది, సాధకుడే, పురోహితుడే, ఇవన్నీ విషయాలు. కానీ అఘోరికి సంబంధించిన సబ్జెక్ట్ నాలెడ్జ్లో ఆయనకు సంబంధం లేదు స్వామి. ఉట్టుగా టపటపటప మాటలు వేసేసరి ఎప్పటి రోజు జరగబోయే పరిణామాల్లో శ్రీనివాస్ పట్టుకొచ్చారంటే శ్రీనివాస్ పట్టుకొచ్చిన తర్వాత ఈయన ఎంక్వైరీకి పిలుస్తారు కదా. ఇప్పుడు ఇవన్నీ అవసరమా? నిన్న లాయర్ గారు కూడా అన్నారు, ఓరి నాయన నువ్వు ఏది పడితే అది ఊరు అంటే ఇప్పుడు ఆవిడ పేరు పవన్ కళ్యాణ్ గారి భార్య ఎందుకు గుండు చేసుకుంది మరి అని అట్లా పెద్ద వర్డ్ వదిలేసిండు ఆయన. లాయర్ ఏమన్నాడు, నువ్వు ఏం మాట్లాడుతున్నావు సార్, మీరు ఇప్పుడు రోజు మనందరిని ఇంటరాగేషన్ కింద పిలుస్తారు ఏమన్నా అయితే చేస్తే అంటే కూడా ఆయనకి ఏంటంటే నిమ్మక నీరు ఎత్తున్నట్టు ఇలా కూర్చుంటున్నాడు అంతే. అంటే అలాంటి వ్యక్తుల్ని మనం సబ్జెక్టివ్ గా తీసుకోకూడదు స్వామి. ఆడపిల్లలు చూస్తారు, కుటుంబం చూస్తుంది, చాలా చాలా వ్యక్తులు, ఆధ్యాత్మిక వేత్తలు చూస్తారు. గురుగారు ఇక్కడ
పవన్ కళ్యాణ్ గారి వైఫ్ గుండు కొట్టించుకోవడానికి దీనికి సంబంధం ఉందా అసలు? దీనికి ఏంటి సంబంధం? సంబంధమే లేదు కదా. ఆ టాపిక్ ఎట్లా ఏ సందర్భంలో వదిలిండంటే, ఇప్పుడు ఈయన దగ్గరికి పూజలకు ఎందుకు వస్తారు అని అన్న నేను. యోని పూజలు అని అంటే అప్పటికి యమునా పాటకు మొత్తుకుంటూనే ఉన్నారు ఆ అమ్మగారు. ఆయన అంటనే ఉంది గట్టిగా, మీరు ఇలాంటి విషయాలు మాట్లాడదని. సైకాలజిస్టులు ఇద్దరు వాళ్ళు గట్టి సైకాట్రిస్ట్ మాట్లాడుతుంటే కూడా అట్లా పూజలకు వస్తారండి, ఎవరి నమ్మకం వాళ్ళది అని అంటే, ఈ నమ్మకం అని అంటే దానికి అద్దు పద్దు ఒక క్షేత్రం ఉంటదయ్యా అని నేను మాట్లాడే విధానం. ఈయన ఏమంటుంది తెలుసా, మరి అట్లా ఉంటున్నప్పుడు ఎవరి నమ్మకం వాళ్ళది అయినప్పుడు మరి ఆస్ట్రేలియాలోనే ఉండి ఆమె గుండు వేసుకోవచ్చు కదా, ఇక్కడికి ఎందుకు వచ్చి వేసుకుంది అని చెప్పి వాడు వదిలేసిండు. అంటే అసలు సందర్భం లేని మాటకి వదిలేసిండు అని అంటే ఆయన రావడానికి వాంటెడ్ డిస్కషన్ ఇది. మళ్ళీ అఘోరాకి అంటే ఒకటి గురుగారు, ఇక్కడ ఒక చిన్న క్లారిటీ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి వైఫ్ ఆస్ట్రేలియాలో ఉండి గుండు చేయించుకోవాలి అని ఎట్లా అంటారు? అది ఏ విధంగా కరెక్ట్? నమ్మకం ఉంటే కదా గుడికి వచ్చింది ఆమె తిరుపతికి. ఆమె గుడికి వచ్చి పోలేదు కదా, గుండు కొట్టించుకుంది కదా, నమ్మకం నమ్మకంతో వచ్చింది కదా. అలాంటప్పుడు అక్కడే ఉండొచ్చు కదా ఆవిడ అంటున్నా. ఆయన ఈడ దాకా ఎందుకు రావాలి మరి? ఆడ కూడా ఉంటదిగా, ఆడుంటది కదా, ఆడ గుండు కొట్టారు. ఆడ కొట్టినా కూడా నమ్మకమే కదా. ఎవరు కొట్టాలా? ఎవరు కొట్టినా సరే గుండు గుండే కదా, ఓన్లీ తిరుపతిలో కొట్టించుకోవాలని ఈయన మాట్లాడే మాటలు ఇంటర్లింక్ లేని మాటలు ఇవన్నీ. సబ్జెక్ట్ లేని మాటలు. నేను ఛానల్ వాళ్ళకు పెట్టినా ఇలాంటి మాట్లాడినప్పుడు నిజంగా మాట్లాడాలని కూర్చోబెడితే ఏమవుతుందంటే స్వామి, అసలైన మ్యాటర్ కూపీ లాగుతున్నాడు లాయర్, ఇంటరప్ట్ అయ్యిండు, లాయర్ సబ్జెక్ట్ అంతా డైవర్ట్ అయింది. యమునా పాఠక్ గారు మాట్లాడుతుర్రు, లాయర్ సబ్జెక్ట్ అంతా ఆమె టాపిక్ అంతా డైవర్ట్ అయింది. నేను మాట్లాడుతున్నాడు, నేను చెప్పిన త్రిశూలం తీసి దగ్గర పెట్టినా, నేను పిచ్చి పిచ్చి మాటలు చేస్తామంటే మొత్తం మర్యాద ఉంటే నేను ఇక్కడ కూర్చోను అని చెప్పి యాంకర్ తో కూడా పడుతుంది. నేను కూర్చొని అంటాడు, మీరు వస్తున్నారంటే నాకు భయం అవుతుంది, నేను వస్తున్నా అని చెప్పిరట. నేను వచ్చే 10 నిమిషాల ముందు చెప్పిరట, ఇప్పుడు శివరుద్ర స్వామి వస్తున్నాడు, ఆయన కోసమే వెయిటింగ్, ఆ సీట్ అందుకే ఉన్నది అని చెప్పేస్తే ఈయన సీట్ నా పక్కన ఉందన్నమాట. నేను ఉండను, ఈ సీట్లో కూర్చొని అటు వెళ్ళిపోతారు అంటున్నట్ట. వాళ్ళు అన్నారంట లేదు ఈయనే కూర్చోవాలి అంటారు. ఇప్పుడు అంత భయం ఉన్నాడు, ఎందుకు చెప్పాలి? నీకు అంత ధర్మం గురించి మాట్లాడాలన్నప్పుడు నువ్వు ధర్మంగా మాట్లాడాలి కదా. ఇప్పుడు యావత్ భారతదేశంలో తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ప్రజలంతా ఎల్లూరి శ్రీనివాస నిజంగానే అవాస్తవాన్ని డిక్లరేషన్ అయినాక ఈయన ఎవరు స్వామి? అంటే ఈ విధంగా కూడా అనుకోవచ్చు గురుగారు, పబ్లిక్ స్టంట్ ఏమైనా ప్లాన్ చేస్తున్నాడేమో, రివర్స్ గా మాట్లాడితే అందరు మాట్లాడింది మనం మాట్లాడితే. ఇప్పుడు ఇదే సమస్య ఏంటంటే ఆ శ్రీనివాస్ దగ్గర నుంచి ఏమైనా ఆశించే విధంగా వస్తుందా అని కామెంట్లు. శ్రీనివాస్ గారికి ఏమైనా సంబంధం ఉండదని కామెంట్ కింద కామెంట్లు ఏమంటారు అంటే, అడ్రస్ ఎక్కడ పెట్టండి స్వామి అంటున్నారు. గట్టిగా మారుస్తే మేము ఊరుకోం స్వామి, శివరుద్ర స్వామి గారు ఆయన చెప్పండి, మేము ఊరుకోము, ఇట్లా మాట్లాడితే మా మనోభావాలు దెబ్బతిన్నా చేస్తున్నారని ఆడవాళ్ళ సంఘాలు ఇన్ని చేసిన దాంట్లో ఈయన ఒక్కడే ఈ విధంగా మాట్లాడడం కూడా నేనేమంటా స్వామి, కోటి విద్యల కూటు కోసమే, కానీ ధర్మం వైపు నిలబడే తినే ఆ కూడుకే విలువ స్వామి. అంతేగాని ఆకలి కోసం తిన్న తర్వాత మనస్సాక్షి ఎప్పుడైనా ఇబ్బంది పెడితే ఆ అన్నానికి విలువ ఉండదు, మనసుకు విలువ ఉండదు. ఇప్పుడు మురళీకృష్ణ గారిని సెక్యూర్ చేయాల్సిన సమయం నేను సెక్యూర్ చేయకపోతే, ఇప్పుడు మండే రోజు ప్రెస్ మీట్ ఉంది, ఇన్ఫర్మేషన్ వచ్చింది మనకి ఈ అమ్మాయి విషయంలోనే. ఇప్పుడు అంత పెద్ద ప్రెస్ మీట్లలో క్రాస్ క్వశ్చనింగ్ వచ్చింది అనుకోండి, టార్గెట్ ఎవరు అని అంటే ఈయన పోకూడదు, అందరికీ కుటుంబాలే ఉన్నాయి కదా. ఇప్పుడు ఆకతాయిలు ఏం చేశారంటే స్వామి, ఇట్లాంటి ఆవేశంలో ఉండి ఈ నెగిటివ్ పోయిన వాళ్ళని పట్టేసేసుకొని ఏమన్నా కొట్టే అవకాశాలు, ఇంకేమన్నా చేసే అవకాశాలు వచ్చినప్పుడు. మీకు ఇంకొక విషయం చెప్పాలి, నాకు ప్రియాంక అని ఒక అమ్మాయి ఫోన్ చేసి చూపిస్తాను. అమ్మాయికి మాట్లాడడం రావట్లేదు క్లారిటీగా, నేను కొంచెమే మాట్లాడిన అమ్మాయితో, ఇగో జస్ట్ ఇంతకుముందే మాట్లాడింది. నేను కాల్ చేస్తే మెసేజ్ పెట్టిన, కాల్ మీ అమ్మ, నువ్వు ముందు మాట్లాడినావు కదా ఈ శ్రీనివాస్ విషయమా, ఫ్లట్టింగ్ చేసిండు. ఫ్లట్టింగ్ చేసిండు. ఇప్పుడు నా అన్వేష్ గారు అన్నట్టుగానే ఈయనకి ఒక్కటే లేదు కానీ వ్యవహారాలు అన్నీ ఉన్నాయి అన్నట్టు అది రుజువే. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మన గవర్నమెంట్ డిక్లరేషన్ కూడా ఈయన గారి వ్యక్తిగతమైనవి తీస్తున్నారు. తీయడం చేత ఏమవుతుందంటే స్వామి, మనం కూడా రేపటి రోజు అఘోరి నుంచి ఎవరైనా న్యాయవాది న్యాయాన్ని గురించి మాట్లాడడానికి వచ్చినా కూడా మనం సనాతన ధర్మం పేరిట జరుగుతున్న ఈ అపోహలు, ఈ ప్రబోధాలు, ఈ ఆడపిల్లల పైన జరుగుతున్న ఇలాంటి విషయాలని ఆ కుటుంబాలకి మాత్రం సమాధానం ఇయ్యక తప్పదు. ఇప్పుడు నేను ఈరోజు ఉంటా జర్నీలో దిగుతాను, నా స్టాప్ రాగానే మీరు ఉంటారు దిగిపోతారు, కానీ ఆ ఆడపిల్లల తల్లిదండ్రులకి, ఈ ఆడపిల్లలకు జరిగిన అవమానాలు స్వామి భగవంతుడు చూడ తీర్చలేడు. ఇప్పుడు వర్షినికి ఇంటికి వచ్చినాక రెస్పెక్ట్ ఉంటుందా? మీరు ఒక్క మాట ఆలోచించండి. కానీ కన్న ప్రేమకి వాళ్ళు ఎన్ని అవమానాలైనా ఉంచినా తుడుచుకొని చూసుకునేదే తల్లిదండ్రులు. కానీ మనస్ఫూర్తిగా ఉండగలదా? గురుగారు ఒక్కటి ఇక్కడ వర్షిని విషయానికి వస్తే, వర్షిని లిటరల్ గా ఇప్పుడు పోనీ అందగాడు కాదు, ఇష్టపడిపోవడానికి మొగోడు కాదు, వేరే విధంగా ఆలోచించడానికి, ఏ విధంగా ఆలోచించినా వర్షిని మైండ్ సెట్, మనీ మైండ్ సెట్ అనేది ఒకటి వస్తుంది ఇక్కడ. లెగ్ శాస్త్రాన్ని పెట్టండి పేరు, ఐరన్ లెగ్. ఆవిడ మొదలైనప్పటి నుంచి సీన్ గాడికి మొదలైంది వారం, అప్పటి వరకు ఆడు బాగానే ఉండే కదా.
ఇప్పుడు ఆవిడ ఏడుతో ఒక్కడే ఉన్నాడు, వచ్చేనే ఉన్నాడు కదా, అవును. తిరుగుడు ఎవడు ఏమనలేడు. ఉమ్. ఈవిడ మొదలైంది గత వీళ్ళకి మొదలైంది వ్యవహారం. ఇప్పుడు నిన్నటి నుంచి నాకు క్వశ్చన్ ఏం రన్ అవుతుందంటే మిత్రమా, ఒక అఘోరా అఖాడా నుంచి లెటర్ వచ్చినాక అవును. ఈ అమ్మాయి క్వశ్చన్ చెయ్యకుండా నువ్వు అఘోరా అన్నావు కదా, అవును. నువ్వు నాగసాధు అన్నావు కదా, మరి ఈ లెటర్ ఏంది? అంటే ఇది కూడా దొంగ కేసులు పెడుతున్నారు అన్నారు కదా, దొంగ ఆ విధంగా ఇది కూడా దొంగ పేపర్ వాస్తవం అయితే అలా దాని మీద నెంబర్లు ఉన్నాయి, అఫీషియల్ నెంబర్. అవి కింద ఒకటేమో కాశీ నుంచి ఉన్న స్టాంప్, అది మనం చూపించచ్చు. స్టాంప్ కాశీ నుంచి ఉన్నది ఒక స్టాంపు, ఒకటి వచ్చి ఆ అఖాడాలలో ఒక పెద్ద మనిషి స్టాంప్ ఉంటుంది, అది వాళ్ళ సిగ్నేచర్ పెట్టిన తర్వాత ఇక్కడ దాకా వస్తుంది, హిందీలో ఉంది, వివరంగా ఉన్నది. ఇప్పుడు ఒక వ్యక్తి కూడా ఫోన్లో మాట్లాడాడు లైవ్గా, ఇన్ని మాట్లాడిన తర్వాత కూడా ఆయన అబద్ధం అని చెప్పి నోటి ద్వారా అనకూడదు. అంటే గురుగారు ఒకటి, ఇప్పుడు చట్టపరంగా ముందుకు వచ్చి శ్రీవర్షిని వర్షన్ మాట్లాడుతున్నాం కాబట్టి, అంటే ఇన్ని చెప్పి మాయ మాటలు చెప్పి వెళ్ళిపోయిన వ్యక్తి. ఇంకోటి ఏంటంటే, నేను ఈ రోజు ఒక వీడియో చూసిన, శ్రీవర్షిని కారులో అఘోరిని ఎక్కించుకొని, మీరు రీల్స్ లో చూశారు కదా, ఆ అఘోరి నా ఫ్రెండ్ అని మాట్లాడింది శ్రీవర్షిని ఒకనొక టైంలో. ఈ రోజు నేను చూసిన వీడియో. అంటే వీళ్ళు ఫ్రెండ్షిప్ గా వెళ్ళి, నాకు ఇక్కడ ఒక డౌట్ ఏమొస్తుందంటే, విష్ణు ఎవరైతే ఉన్నారో విష్ణు అఘోరితోనే మన టచ్ లో ఉండి ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ లాగుతున్నాడు నాకు అడిగారు. నేను విష్ణుకి విషయం కూడా చెప్పేది ఏంటంటే, విష్ణు సేఫ్ ఎప్పటిదాకంటే వర్షిని వచ్చి విష్ణు మీద చెప్పనంత వరకే. విషయం ఏంటంటే, తల్లిదండ్రులైనా ఎవరైనా నేను ఎవరు వర్షిని అని అంటే, వర్షిని అడిగితే నాన్నగారి ఫ్రెండ్ అన్నది ఆవిడ. నాన్నగారి ఫ్రెండ్ అంటే ఈయన వయసు ఎంత, ఈవిడ వయసు ఎంత అని క్వశ్చన్ కూడా మనం రేజ్ చేసినాం ఆడ. ఏడా ప్రెస్ మీట్ లో మీరే అడిగినట్టున్నారు. ఈ వయసు రీత్యా మాట్లాడినప్పుడు ఒక వ్యక్తి అందరికంటే భయానకమైన పరిస్థితుల్లో తిరుగుతుంది ఈయన గారు ఒకళ్ళే. ఇప్పుడు విష్ణు ఈయన ఏంటంటే సస్పెక్టెడ్ గా తిరుగుతున్నాడు. మాటలలో మనం ఒకలాగా ఉంటే ఈయన గారు అంతా బుడంకాయలు దొంగ అంటే బుధాలు తడుముకున్నాడు, ఈయన వేరే దగ్గర పోతున్నాడు. ధైర్యం నువ్వు ఎందుకు రావు? మొన్న కూడా ప్రెస్ మీట్ టైంలో కరెక్ట్ గా ప్రెస్ మీట్ టైంలో దొంగలాగా పారిపోయాడు అని చెప్పారు. మళ్ళీ నాకు నెక్స్ట్ డే ఫోన్ వచ్చి నేను కరీంనగర్ లో ఉన్నా అంటున్నాడు. నీ కరీంనగర్ లో పని ఏంది? అవును, నువ్వు ఎక్కడ ఆంధ్ర నుంచి వచ్చావు, ఎక్కడ హైదరాబాద్ కు వచ్చావు, నువ్వు కరీంనగర్ కి ఎందుకు చేరావు? లాజికల్ గా గురుగారు ఇక్కడ మేజర్ గా కంక్లూజన్ ఏముందంటే, నాకు వచ్చే డౌట్ ఏంటంటే, అఘోరి గారితో వీళ్ళు మాట్లాడుకుని, నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే 2 to 3 crores కి వర్షిని నమ్మేద్దామని ఒక ప్లాన్ లో ఉన్నారు అనేది ఒకటి వచ్చింది. లేదంటే అఘోరి దగ్గర కొన్ని డబ్బులు వీళ్ళు ఇంట్లో పెట్టుకొని 5-6 రోజులు ఉన్నారు కాబట్టి అఘోరి దగ్గర ఉన్న డబ్బులు వర్షిని వెలేసి గుంజదామని ఏమైనా ప్లాన్ చేశారా? ఈ విష్ణు కావచ్చు, లేదంటే ఇంకోరు కావచ్చు. ఇప్పుడు మీరు అన్న దాంట్లో 2 క్లారిఫికేషన్ ఏమి ఇవ్వాలంటే, మీరు అన్న వర్డ్ నేను ఏకీభవించకపోయినా, మొదటి భార్య రాధిక మండే రోజు వచ్చింది మన దగ్గర ప్రెస్ మీట్ లో మాట్లాడించేసిన తర్వాత, ఈ అమ్మాయి క్వశ్చన్ చేయకుండా అదే రోజు ఈవినింగ్ పెళ్లి చేసుకుంది స్వామి. అంటే ఒకటి స్వార్థం కనబడ్డది ఆడ. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు ఎట్లా పెళ్లి చేసుకున్నావు, నేను ఉన్నాక నాకు ఇట్లనే చెప్పినావు కదా, ఎవరు లేరన్నావు కదా అన్న క్వశ్చన్ చేయకుండా అదే రోజు రాత్రికి ఈ తాళికి సంబంధించింది అఫీషియల్ గా అయినా ఒక వీడియో అప్లోడ్ చేశాడు. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే స్వామి, గవర్నమెంట్ దగ్గర మనం కంప్లైంట్ ఇచ్చిన ఈ విషయాలన్నీ మనం వ్యక్తిగతంగా ఇచ్చాం. అవును, అఖాడాల నుంచి ఒక లెటర్ వచ్చినాక నువ్వు అఘోరావు కాదని చెప్పేసి ఇంతవరకు వర్షిని ఎందుకు అక్కడ ఉంది? నువ్వు అఘోరావు కాదు, నీకు ప్రమాదం ఉంది, నిన్ను ఖచ్చితంగా పట్టుకుంటారు, చట్టపరంగా నువ్వు చేసిన అబద్ధాలు రుజువు అయిపోయింది, అఖాడాల నుంచి వచ్చింది అంటే అది లెటరు. అంటే ఇప్పుడు శ్రీనివాస్ ఇంకా మభ్య పెడుతున్నాడు, ఇంకా ఆవిడ అక్కడ ఉన్నది అని అంటే ఆ విషయాన్ని నేను నమ్మలేను. ఎందుకంటే శ్రీనివాస్ ఇప్పుడు వర్షిని దగ్గర ఉన్నాడు అంటే నమ్ముతాను. వర్షిని శ్రీనివాస్ దగ్గర లేదు. ఒక తెలివితో మాట్లాడితే విషయము, ఇప్పుడు ఎవరు బ్యాక్గ్రౌండ్ స్కెచ్ లో ఉన్నారు? శ్రీనివాస్ అనుకుంటుండు నేను ఈమె తీసుకొచ్చేసిన అని, కానీ శ్రీనివాస్ ఇండైరెక్ట్ గా ఈమె స్కెచ్ లో ఉన్నాడు. ఇప్పుడు ఆయనకి ఎట్లా తెలియాలి? ఈ బోడి లింగం గాడికి లింగం ఇచ్చిన వాడికి ఎట్లా తెలియాలి అంటున్నాను నేను. అది ఎందుకు తెలుసుకోవు? ఆ అమ్మాయి వచ్చినాక నువ్వు నాశనమైన, ఒకటి నీ తల్లిదండ్రులకు దూరమైన, 2 ఇంకో అమ్మాయి వచ్చింది, 3 జరిగినాయి కదా. ఒకళ్ళేమో తల్లిదండ్రులు నా బిడ్డ కావాలని అంటే, ఈ అమ్మాయికి ఏమో అక్కడ పోయేసి మేము సేఫ్ గానే ఉన్నాము అంటుంది. ఆ అమ్మాయిని చూసారా? శ్రీనివాస్ మొహంలో భయం ఉంది కానీ ఆ అమ్మాయి మొహంలో భయం లేదు. అట్టి పరిస్థితులు భయం లేదు. ఎందుకంటే ఒక వర్డ్ ఏంటంటే, ఈయనతో ఏం జరగదని తెలుసు అమ్మాయికి, కాబట్టి సేఫ్. కానీ నేను అన్నిటి ఏంటంటే ఆ అమ్మాయికి చెప్తున్నా ఏంటంటే, ఈయనతో జరగదు కానీ చుట్టుపక్కల పశువులు ఉన్నాయి స్వామి. ఈ సీను తాగిన మైకల్లోనో అట్లనో ఇట్లనో ఉన్నప్పుడు ఎన్ని జరుగుతలేవు స్వామి. అట్లాంటిది ఏమన్నా ఈ విషయం ఏదన్నా అయితే ఏంది పరిస్థితి? ఈ అమ్మాయి ఆ సెక్యూరిటీ ఆలోచించి పోవాలన్నా వద్దా? ఇంత చిన్నగా ఉన్నావు, చూడడానికి ముద్దుగా ఉన్నావు, చదువుకున్నా అన్నావు, ఇంత ఎడ్యుకేటెడ్ అయినప్పుడు రాష్ట్రం దాటి పోకూడదు. తెలుసా? ఆమె చేసిన స్టెప్ అది ప్రమాదం. ఇప్పుడు శ్రీనివాస్ ఓపెన్ ఛాలెంజ్ గా పోలీస్ ప్రొటెక్షన్ లేకుండా రాలేడు తెలుసా? రాగలడు. ఇంకోటి గురుగారు, ఈ విధంగా కూడా ఆలోచించవచ్చు. ఈ విష్ణు అస్తం ఉంది అనేది ఒక డౌట్ మాత్రమే. ఒకటి
పెళ్లి పిలవాలి స్వామి. నేను మొన్న కూడా ఇద్దరు ఛానల్ అసలు రెస్పాన్స్ అవ్వట్లేదు. ఇంకోటి ఏంటంటే ఆయన నా వీడియోలు ఫాలో అవుతాడంట. ఫాలో అయిన వాళ్ళందరూ నేను మొన్న అక్కడ మాట్లాడేటప్పుడే వెళ్ళిపోయి కార్ సాటుకు దాచుకున్నాడు. అక్కడ దాచుకున్నాడు. నేను మాట్లాడు మీరు ఉన్నారు కదా గురుగారు, అలా వెళ్ళిపోయాడు. నేను ఏదైనా చెప్పు అంటే చెప్పలేడు. నేను కూడా అడిగిన నాతో వచ్చి నాకు చెప్పలేదు. లాయర్ గారు వద్దన్నారని చెప్తారు. అప్పటికి కేసు అవ్వలేదు. కేసు అవ్వంది లాయర్ గారికి ఏం సంబంధం ఉంటది ఆ కేసు? లాయర్ గారు వద్దన్న తర్వాత కూడా ఇప్పుడు లాయర్ గారే అన్ని విషయాలు ముందుకు వచ్చారు. నేను రిస్ట్రిక్షన్స్ ఎక్కడ పెట్టినా అంటే కాసిం మన ఆజాద్ గారికి ఈ చట్టపరమైన దాంట్లో మీడియా పరంగా మాత్రం నన్ను వదలండి, చట్టపరమైనది మాత్రం మీరు చూసుకోండి స్వామి. ఎందుకంటే మీడియా ద్వారానే ఇవంతా జరుగుతూ వచ్చింది కాబట్టి ఆ అమ్మాయిని ప్రెస్ మీట్కి పిలిచిన, ఈ శ్రీనివాస్ సంబంధించిన వాళ్ళని పిలిచిన, ఏదైనా డిక్లరేషన్ ఇచ్చినా నేను మాత్రం 30 నుంచి 40 మంది ఛానల్ వాళ్ళని పిలిచి ఓపెన్ చెప్తా అని చెప్పిన. ఎందుకంటే గూడుపుటానం చేయాల్సిన సమస్య కాదు. అడ్వకేట్ గారు కూడా దీనికి ఏకీభవించారు. స్వామి మీరు దాన్ని ఆ విధంగా వెళ్ళండి, చట్టపరంగా వెళ్ళండి, ఒక్కొక్క ప్రూఫ్తో పాటు మీరు రండి అని చెప్పి. అంటే నేను ఇంకో మాట కూడా ఆయనకు ఏం చెప్పానంటే ఆజాద్ గారికి, ఆయన మేజర్ స్టెప్ ఎక్కడ తీసుకున్నారంటే ఈ పెళ్ళిళ్ళు అనేది శ్రీనివాస్ శారీరాన్ని చూసిన తర్వాత నడవదు చట్టపరంగా అని వాడుకునే ప్రయత్నం భాగంలో ఈ అమ్మాయిని ఇబ్బంది పెట్టాడు. ఆ అమ్మాయి కూడా చెప్పింది, నిన్న కూడా చెప్పింది, ఏ విధంగా ఒక పురుషాంగమే లేదు కానీ స్వామి ఆయన చేయాల్సిన కార్యక్రమాలు అన్ని చేసుకుంటారు. ఫస్ట్ వైఫ్ కూడా చెప్పింది, ఓపెన్గా చెప్పింది. ఇన్ని విషయాలు చెప్పిన తర్వాత కూడా శ్రీనివాస్ని మనము ఇంకా ఆయన ఏం చేయలేడు అనుకోవడం చాలా తప్పు. మీరు బాగా గమనించండి. క్షమాభిక్ష ఒక ఇద్దరు రాజులు కొట్లాడుతున్నారు అనుకోండి స్వామి, తల తీసేస్తే జరిగే అవమానం మనకు తెలిసి ఆ రాజే ఉన్నాడు కదా, తల దించి నన్ను క్షమించండి అని వదిలిపెడతారు చూడండి, ప్రతి క్షణం చేస్తాడు. ఆ చావు చాలా బలమైనది మన దగ్గర ఉంది కదా. ఇప్పుడు శ్రీనివాస్కి ఆ ఆప్షన్ తప్పితే ఇంకేం లేదు. అలా ఎందుకు చేయవు నువ్వు వచ్చి? ఇంకా నువ్వు ఇందాక వేరే ఛానల్ ఉన్న వాళ్ళు ఆడియో కాల్ ఆన్ చేసి మాట్లాడితే ఆయన ఏమంటుండు, గురుగారు రాత్రి నుంచి మొదలు పెట్టేశారు నీ మీద మంత్రం వేయడాలు, నీ ఛానల్ క్లోజ్ అవుతుంది అంటుంటారు. రికార్డు ఇప్పుడు వస్తుందేమో, వాడికి ఏం అర్థమైతే లేదు. ఇప్పుడు వచ్చిన సీనాలు ఏంటంటే అసలు సబ్జెక్ట్ నాలెడ్జ్ లేని వాళ్ళు వచ్చి కూర్చుంటున్నారు బలంగా. అసలు వాళ్ళు ఏడ కొంపటి మీద కూర్చున్నారు, మంట మీద కూర్చున్న సంగతి తెలుస్తలేదు. ఇప్పుడు నేను ఎలా మాట్లాడుతున్నా అథెంటికేటెడ్ ఒకటి లాజికల్ గా ఒకటి థింక్ చేయండి గురుగారు. ఆ రోజు ముందు రోజు ఏదైతే ఫస్ట్ వైఫ్ వచ్చిందో నెక్స్ట్ డే అయితే పెళ్లి అయిపోయింది. ఇన్ఫర్మేషన్ ఎట్లా వెళ్ళింది ఫస్ట్ వైఫ్ వస్తుందని? ఇన్ఫర్మేషన్ మొత్తం లీగల్ గా ఎవరో ఉన్నారు స్వామి లోకల్లోనే. మీరు అన్న ప్రకారంగా ఊపి లాగాలే. శ్రీనివాస్ దగ్గర వేరే మొబైల్ కూడా ఉంది. ఇప్పుడు ఏదైతే అసిస్టెంట్ మాట్లాడుతున్నారు, నంబర్ ఇస్తున్నారు మీరు, నేను ఇస్తా. అసిస్టెంట్ కాకుండా ఇంకొక నెంబర్ కూడా ఉంది. ఈ 2-3 నెంబర్లలో మాట్లాడుకొని ఆడియో వీడియో అన్ని స్పీకర్ వైజ్ గా మాట్లాడుతున్నారు. సస్పెక్టెడ్ గా పోతున్నారు. ఇప్పుడు ఎంత దూరం పైన మీరు అన్నట్టుగానే మండే ఇంకో మాట మేము ఏం చెప్పామంటే మరి పరమశివుడు ఎక్కడ దాకా తీసుకెళ్తాడో చూడాలి. లాస్ట్ మండే శ్రీనివాస్కి నేను ఓపెన్ ఛాలెంజ్ ఇచ్చినా, నేను ఈ మండే వరకు నేను రప్పిస్తా ఇడికని. ఇది జరగాల్సింది కూడా. ఎందుకంటే ఇంతమంది ఏకమైనాక ఇన్ని న్యాయపరమైన పెట్టిన తర్వాత ఇన్ని అంశాలు తీసుకొచ్చిన తర్వాత ఇక మనం ఇప్పుడు ఫెయిల్ కాకూడదు. ఇక మనం సక్సెస్ఫుల్ ఉన్నాం కాబట్టి పరమాత్ముడు మన వైపు ఉన్నాడు. ఇంకా ఇన్ని ప్రూఫ్స్ ఎలా వచ్చాయి చూడండి స్వామి. మొదటి అమ్మాయి వచ్చింది ఒక ప్రూఫ్, ఆ రోజు పెళ్లి చేసుకొని రెండో ప్రూఫ్, తర్వాత నువ్వు వీడియో వదిలేసావు, మారణ హోమం చేసుకుంటా అది చేసుకుంటావు అని అంటే ఇమ్మీడియట్లీ ఎంతమంది డెబిట్కి వచ్చారు చూసారా స్వామి? నిన్న డైరెక్ట్ అడ్వకేట్లో వచ్చేసారు ఒక 8-9 మంది వచ్చేయమన్నారు. ఒకటి బాధాకరమైన విషయం ఏంటంటే గురుగారు, ఎవరైతే ఇప్పుడు మన ఈ లూజ్ టాక్ ఒక మీడియా మిత్రుడితోని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి మాట్లాడితే నాకు ఇప్పటి వరకు రియాక్షన్ కనిపించలేదు. అదొక చిన్న బాధ అవుతుంది నాకు. అంటే కొంతమంది మీడియా మిత్రులు కాదు, అంటే కొంతమంది రీల్స్ లలో మా దేవుడు అని చెప్పేవాళ్ళు ఈ రోజు నోరు మెదపట్లేదు. అదొక చిన్న బాధ అనిపించింది. ఈ రోజు ఏదైతే బాలాజీ నగర్ ల కేసు ఏదైతే పెట్టిరో ట్రాన్స్జెండర్స్, వాళ్ళకున్న లోక జ్ఞానం కూడా నార్మల్ ప్రజలకు లేదా అని ఒక డౌట్ అవుతుంది. అంబేద్కర్ గారి గురించి ఆ బాను ఛానల్ అతను మాట్లాడుతున్నప్పుడు కూడా దూషించిండు కదా. అవును, చాలా వల్గర్ గా. ఇప్పుడు అసలైన సిసలైన కేసు అంటే అది రన్ చేయొచ్చు మనం. ఎందుకంటే ఈ మిగతా అన్ని చలో వ్యక్తిగతంగా చేసిండు అనొచ్చు, కానీ ఇది అఫీషియల్ గా వదిలిండు కదా. ఈ అఫీషియల్ విషయంలో మనం ముందుకు వెళ్ళొచ్చు, 100% వెళ్ళొచ్చు. ఇప్పుడు ఈ విషయంలో స్ట్రాంగ్ ఉంది కాబట్టి ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కొలిచే వాళ్ళు కావచ్చు, ఆయనకున్న యూనియన్లు కావచ్చు, లేదంటే ఆయన మీద ప్రేమ ఒక బాధ. ఇంకోటి గురుగారు, ఈ ఏదైతే నోట్ రిలీజ్ అయిందో ప్రతిదానికి రియాక్ట్ అవుతున్న శ్రీనివాస్ వర్షిని, మరి ఈ నోటీస్ రిలీజ్ అయిన తర్వాత ఎందుకు రియాక్ట్ కాలేరు? మళ్ళీ అఖాడా అదే వచ్చిన తర్వాత రియాక్ట్ కాలేరు. తర్వాత నిన్న నైట్ నుంచి వాళ్ళు స్విచ్ ఆఫ్ వస్తుంది. దాంట్లో ఒక విషయం నాకేం తెలిసిందనంటే కేదార్నాథ్ పోవట్లేరు, వాళ్ళు వేరే ప్రాంతానికి పోతున్నారని ఇన్ఫర్మేషన్ ఉంది మనకి. ఇప్పుడు అఫీషియల్ ఇన్ఫర్మేషన్, నిన్న నైట్ ఇన్ఫర్మేషన్ బాంబే నుంచి కాల్ నా దగ్గర ఏం చెప్పిరానంటే పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్, మేము కావాల్సిన అన్ని యూత్ని అలర్ట్ చేసి పెట్టుకున్నాం. ఎందుకంటే వాళ్ళు నార్త్ వాళ్ళు కదా, నార్త్ లో కొంచెం ఛానలైజేషన్ పెరగాలని చెప్పినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే శ్రీనివాస్కి మనం చేస్తున్న ఈ ప్రచారం అంతా
వేరే 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 రాష్ట్రాలలో ఎక్కడెక్కడైతే సెటిల్డ్ అయ్యారో వాళ్ళందరూ వర్కౌట్ స్టార్ట్ చేసేసారు. సూపర్. ఒక మెసేజ్ చాలు, ఒక చిన్న డిక్లరేషన్ చాలు. ఇప్పుడు మనకు ఆయన ఎక్కడున్నాడు ఏంది అని చెప్పేసి మనమే ప్రయత్నం చేసి కనుక్కోవాల్సిన అవసరం లేదు కదా స్వామి. ఇప్పుడు నేనేం చేశానంటే ఒక 2-3 వీడియోస్ నార్త్ కూడా మనకు వస్తుంటాయి, ఇన్స్టాలో డౌన్లోడ్ చేస్తుంటే. నేనేం చేసుకొని వచ్చానంటే ఆ కిందకి వచ్చిన దాంట్లో ఈయన మీద జరుగుతున్న లింక్ ని కాపీ చేసి కింద దాంట్లో వేసి అప్లోడ్ చేశాను నేను. అంటే తెలవాలి కదా ఇది ఏంది, ఒక కొత్త వ్యక్తి పంపించడం చూస్తారు కదా, అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ అట్లా వచ్చింది. నేను పొద్దున్నే చేసిన సాయంత్రం ఇన్ఫర్మేషన్ వచ్చింది. నేనేమనుకున్నా అంటే మండే కాశీకి వెళ్దాం అనుకున్నాను. పరమాత్ముడు చూడండి అక్కడ దాకా పోనీయకుండా ఇక్కడే సగం పని చేపించేశాడు. అఖాడాల దాని గురించి స్వామి ఆయన కాగితం రిలీజ్ చేయడానికి 3 days 4 days ఆ రాజేష్ నాథ్ గారు నేను ఇద్దరం వర్కౌట్ చేసాం దాని మీద. ఎందుకంటే అంత సులభంగా చిన్నగా లెటర్ యాడ్ వేసేయడానికి రాదు అది. ఎందుకంటే వాళ్ళు ఎక్కడో గుహల్లో ఉండి వాళ్ళ పూజలు వాళ్ళ నియమాలు ఉండి ఈ మామూలు సాదాసీదా మనిషి గురించి ఒక లెటర్ ఇవ్వాలంటే వాళ్ళకి సిగ్గు. ఎందుకంటే ఒక చిన్న సమస్యలు పెద్ద పెద్ద సమస్యలు అని చెప్పేసి గోవద అని ఏదోదేదో అని జరిగి ఈ పెద్ద పెద్ద మనుషులలో తిరిగే వ్యక్తులకి ఎక్కడి కానీ బోడిలింగం గాని గురించి చేయాలంటే వాళ్ళకి కూడా మనసాక్షి ఒకటి ఇబ్బంది పడుతుందా లేదా? నిజమైన ధర్మం వేరు కదా స్వామి. గురుగారు ఇప్పుడు ఈ దీంట్లో అఖండాలకు సంబంధించి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అనేది నేను నిన్న వినడం జరిగింది. ఏంటిది అసలు? మాసం అఖాడాలు అంటే ఏంటంటే స్వామి, అఖాడా అంటే నేను అంత సమయం లేదు కానీ 4 అఖాడాలు 4 విభాగాలు ఉంటాయి స్వామి. ఉదాసీన్, వైష్ణవ్, తర్వాత కిన్నర్, మహిళ. అంటే మహిళ అంటే మహిళా వాళ్ళే ఉంటారు అందులో మొత్తం. కిన్నర్ అంటేనేమో అర్ధనారీశ్వరి తత్వం వాళ్ళు ఉంటారు. ఓకే. ఉదాసీన్, ఇప్పుడు ఉదాసీన్ దాంట్లో 7 భాగాలు ఉంటాయి. 7 భాగాలలో అఖాడాల పేరు ఉంటాయి. జోనా అఖాడా, అగ్ని అఖాడా, తర్వాత పంచవటి అగ్ని అఖాడా, ఇట్లా అఖాడాల పేర్లు ఉంటాయి. కిన్నర్ అఖాడాలో కిన్నర్ వాళ్ళే ఉంటారు. ఇలా ఉండడం వల్ల దిగంబర అఖాడా అని ఒకటి ఉంటది. అందులో బట్టలు లేకుండా ఉంటారు, వాళ్ళు బయటికి రారు. బట్టలు లేకుండా ఉండేది కూడా ఉంది ఇలా, కానీ వాళ్ళు బయటికి రారు. ఇలా 4 విభాగాల నుంచి 15 విభాగాలు ఉంటాయి. అంటే 4 సబ్జెక్టులలో కిందికి వచ్చేసరికి టైటిల్ తోని అక్కడ ఈ ఉదాసీన్లోనే ఈ పరీక్షల ప్రకారం ఉంటారు. సైన్స్ స్టూడెంట్ అంటే స్వామి ఓన్లీ సైన్స్ కి సంబంధించిన నాలెడ్జ్ లో డిఫరెంట్ ఉంటారు. ఒకడు కప్పని పరీక్షిస్తాడు, ఒకడు పాముని పరీక్షిస్తాడు కదా. ఆ విధంగానే వాళ్ళ డిగ్నిటీని బట్టేసి అందులో 7-8 విభాగాలు లాగా ఉండి 15 విభాగాలు ఉంటాయి కదా. అందులో ఒక్కొక్క విభాగానికి ఒక మంత్రి ఉంటాడు, అంటే లైక్ ప్రెసిడెంట్, ఉప మంత్రి ఉంటాడు. వాళ్ళు ఎలా ఉంటారంటే ఒక స్టేట్ లెవెల్లో ఉన్న వాళ్ళందరికీ ఒక మంత్రి, మళ్ళీ సౌత్ నార్త్ ఈస్ట్ వెస్ట్ కి 4 దాంట్లకు ఒక మంత్రి, వీళ్ళందరికీ ఒక మంత్రి ఉంటాడు. అంటే ఈ 15 అఖాడాలకు ఒక వ్యక్తి ఉంటాడు పెద్ద ఆయన. ఆయన ముఖ్యమంత్రి ఆయన డైరెక్ట్ కాశీ క్షేత్రంలోనే కూర్చుంటాడు. విషయం ఏంది అంటే ఆయనని చూడడానికి అఘోరాలు కూడా వెళ్ళలేరు. ఇది విషయం. అనుమతి చూడండి. ఇప్పుడు నేను ప్రిన్సిపల్ కదా, మీరు స్టూడెంట్స్ కదా, మీరు నన్ను చేరాలన్నా కూడా నువ్వు ప్రిన్సిపల్ స్థాయికి రావాలి. అట్లాంటి వాళ్ళకే అనుమతి అక్కడికి. ఇలాంటి గురువులు ఇంకక్కడ పొందపరుచున్నారు. అంటే ధర్మమైన విషయాలు కదా. ఇప్పుడు ఈ అఖాడాలన్న వాళ్ళందరూ ఈ రిలీజ్ చేయడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే 1 year నుంచి జరుగుతున్న దాంట్లలో ఎక్కడ రెస్పాండ్ కాలేరు. ఈ ఆడపిల్లలు వచ్చేసరికి వాళ్ళకి ఒళ్ళు మండడం మొదలైంది. మనం ఆడపిల్లల విషయంలో లేము, సనాతన ధర్మం గురించే ఉన్నాం, ధర్మ పాలనలోనే ఉన్నాం. మహాకుంభమేళలో కూడా ఒక సాధు ఒక ఆడపిల్లతో కనబడలేడు. ఆ హర్ష హోస్ట్ ఎందుకు హైలైట్ అయిందనంటే సాధు సత్పురుషుల మధ్యలో ఆడపిల్ల ఎవరు అని చెప్పి క్వశ్చనరీ అయింది. ఒక ఆమె ఎర్రగా ఉన్న ఆమె కొంచెం మోడలింగ్ నుంచి వచ్చి వైరల్ అయింది కదా యూట్యూబ్ లో కూడా. ఆ అమ్మాయి మీద క్వశ్చనింగ్ ఎందుకు వచ్చింది అంటే సాధువుల దగ్గర అఘోరాల దగ్గర నువ్వు ఎవరు అన్న ఉద్దేశంగా ఆమె హైలైట్ అయిపోయింది. అది వేరు విషయం అనుకోండి. ఇట్లా ఒక వ్యక్తి నుంచి రావాల్సిన విషయ వివరణలు సమాజంలోకి వచ్చి దాని పేరు అఘోరాలు అని పెట్టడం చేతనే శ్రీనివాస్ విషయంలో మనం అంత పెద్ద లెటర్ తీయాల్సి వచ్చింది. ఎన్ని అవమానాలు అర్థమైతే తెలుసా స్వామి. ఒక వ్యక్తి దగ్గర ఫోన్ చేసి స్వామి ఇలా ప్రెస్ రిలీజ్ కోసం ఒక నోటీస్ ఇవ్వండి అని అంటే ఏమని అడుగుతాం అక్కడ? వాళ్ళు అడుగుతారు కదా దేనికని, మీరు ఏం చేస్తున్నారని, అక్కడ చట్టం ఏం చేస్తుందని, మీరు ఏం, ఇన్ని క్వశ్చన్లు వస్తాయి కదా. ఇన్ని క్వశ్చన్లకి ఎంత బరువుని తీసుకొని రాజేష్ నాథ్ గారు లెటర్ ఉప ముఖ్యమంత్రి నుంచి వచ్చింది అనుకోవచ్చా? మంత్రి సైన్ ఉప ముఖ్యమంత్రి సైన్ ఉంది. మంత్రి లెటర్ మీద 2 ఉన్నాయి, ఇటొక స్టాంప్ ఇటొక స్టాంప్. అంటే ఆడ డిక్లరేషన్ ప్రిన్సిపాల్ ఇచ్చాడు కానీ వైస్ ప్రిన్సిపల్ స్టాంప్. గురుగారు ఒక నిన్న ఏదైతే రిలీజ్ అయిన వీడియో ఉందో దీంట్లో ఒక ఇండైరెక్ట్ వార్నింగ్ లాగుంది. శ్రీనివాస్ గారు కావచ్చు చెప్పు అని చెప్పించి అమ్మాయితో చెప్పించి కొన్ని ఫేక్ కేసులు అంటున్నా చూసారా, ఫేక్ కేసులు అన్నది. ఇంకోటి వీళ్ళు జనాలను తప్పుదారి పట్టేయడానికి, టాపిక్ డైవర్ట్ చేయడానికి మేము కేదార్నాథ్ వెళ్ళిపోతున్నాము అలాగే పైకి వెళ్తాం అనేది కొన్ని మాట్లాడడం జరిగింది. కేదార్నాథ్ వీళ్ళ తాత అయినట్టు మేము కేదార్నాథ్ కి వెళ్తాం. 2 రాష్ట్రాలలో 7:30కి కేదార్నాథ్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాం ఇట్లా సంగతి అని. మళ్ళీ 12 జ్యోతిర్లింగాలకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. ఇది ఎవరు ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారు? శివరుద్ర సాధువు ఇవ్వలేరు. అఘోరాల నుంచి వచ్చింది లెటర్. వాళ్ళ డ్యూటీ మేము చేస్తాము రుద్ర నువ్వు ఆగు అని చెప్పారు.
నేను అసలు ఏదో ఛానల్లోకి రాలేను, కానీ నిన్న కొన్ని కమ్యూనికేషన్స్ ఇవ్వడం చేత రావాల్సి వచ్చింది. వాళ్ళు ఏమన్నారంటే నువ్వు ఒక 4 రోజులు ఆగు, మిగతాది మేము కానిస్తాము అని చెప్పారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి పోయే ఇన్ఫర్మేషన్ నేను నెట్టుకుపోయినా స్వామి, నెట్టుకుపోయినా దాన్ని తీసుకొచ్చి ఒక రోడ్ మీకు ఎక్కిచ్చేసిన కదా, ఇక మేము నడిపిస్తాం బండి అంటే ఇన్ని రోజులు కూడా జనాలను మగ్గబెట్టిన శ్రీనివాస్ అంటే ఇప్పుడు కూడా ఆ ప్రెస్ ఏదైతే వీడియో మాట్లాడాలి కదా నీకు అంటుంటే దాంట్లో కూడా అంటే టాపిక్ అనేది డైవర్ట్ అయ్యేటట్టు ఇక్కడ ఎక్కడైతే పెళ్లి చేసుకున్నారో అక్కడే ఉండి మేము అక్కడికి వెళ్తున్నాం అనేది ఒక టాపిక్ కూడా అంత అంటే మనం అంత పిచ్చోళ్ళం అని అర్థం ఇక్కడ. కేదార్నాథ్ అనగానే ఇక అందరం కూర్చుంటాం, ఇక పిచ్చోళ్ళమే కేదార్నాథ్ లో కూర్చున్నాడు అని చెప్పి. ఈయన గారేమో మహానుభావుడు ఇక్కడ సంసారం అని మొగోడు ఆడది అని చెప్పేసి వీళ్ళు సంసార సాగరంలో వాళ్ళు ఉంటే ఇక్కడ ప్రపంచం అంతా పిచ్చోళ్ళై మనం కూర్చుంటాం. పోలీసు వాళ్ళు ఎంత ఎత్తుకుతున్నారు తెలుసా? నిన్న వాళ్ళ ఇంటికాడ పోలీసు వాళ్ళు వచ్చారని వచ్చారు కదా, మోకిలో పోలీసు వాళ్ళు ఎత్తుకుతున్నారు కదా. ఇన్ని విషయాలలో నీకు రెస్పాన్స్ రైట్ ఉందా లేదా? అవునా, రెస్పాన్స్ ఇవ్వాలి. అంటే ముఖంలో మీరు ఇంత ముందు అన్నట్టుగా ముఖం వాడిపోయింది, మహా దౌడల దగ్గరకే అంతకు ముందుకి అట్లా గుంజుకొని దగ్గరగా ఏడితే అది వేరు, అది కళ వస్తుంది, కళ అది వేరే కళ. అది శారీరకమైన సంభోగం పొందినప్పుడు అది వేరు లేదు. ఇంకోటి గురుగారు ఇప్పుడు ఏ విధంగా చూడొచ్చు శ్రీనివాస్ ను? మీకు తెలిసి ఎన్ని రోజులలో అరెస్ట్ చేయొచ్చు? ఇప్పుడు పోలీసులు తిరుగుతున్నారు, వాళ్ళ ఇంటికాడ కూడా పోలీసులు మొహర్ ఇచ్చారని మీరు చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు నాకు తెలిసి పోలీసులు అఘోరిని ఎవరైతే శ్రీనివాస్ ఉన్నారో అరెస్ట్ చేయడానికి వెళ్ళారు, గాలిస్తున్నారు అనేది కొన్ని విషయాలు కావచ్చు ఆ విషయం. ఎందుకంటే 1 వీక్ అయింది మన దగ్గర కేసు ట్రేస్. అవును, 1.5 మంత్ అయింది మంగళగిరిలో కేసు అయ్యి. అవును, 1 మంత్ అయింది ఇక్కడ కేసు అయ్యి మోకిలలో. 3 డేస్ అయింది షామీర్పేటలో. మరి ఈ రోజు ఇంకో కేసు. ఇలా కేసులన్నీ ఆల్మోస్ట్ అవి ఆన్ బోర్డు ఉన్న కేసులు ఇవన్నీ. అంటే వాళ్ళు ఎనీ టైం వెళ్ళే అధికారం వాళ్ళకు ఉన్నది. ఇంకోటి ఏంటంటే ప్రభుత్వం కూడా స్పందించాల్సిన అవసరం ఉండాల్సిన విషయం ఇది. ఎందుకంటే ఇప్పటివరకు అఫీషియల్గా ప్రభుత్వం ఎలాంటి స్పందన ఇవ్వలేదు మనకి. సాధువులు మనం అందరం వెళ్తూ ఉన్నాం కాబట్టి ప్రభుత్వం నుంచి కూడా ఒక మాట వదలడం వల్ల ఏమవుతుందంటే ప్రజలందరికీ కూడా ఒక ధైర్యం రావచ్చేమో. అంటే అవును, సనాతన ధర్మం పేరిటే కానీ ఇట్లా ఆడపిల్లలు తీసుకుపోవడమో లేకపోతే ఇదే నువ్వేంది నేనేంది విర్రవేగే వాళ్ళందరికీ ఒక విధముగా ఖచ్చితంగా ఒక ధైర్యం వస్తుంది ఆ వర్డ్. ఇప్పుడు సోమవారం రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటంటే ప్రభుత్వ అధికారి నుంచి విషయాలు మాట్లాడడానికి అని చెప్పేసి ఆజాద్ గారు ఉంటారు, నేను ఉంటాను, అక్కడ కరీంనగర్ నుంచి వచ్చిన అమ్మాయిలు ఉంటారు, మళ్ళీ మిగతా వాళ్ళ సాధువులను కూడా పిలిచాను, వాళ్ళు కూడా వస్తారు. కాబట్టి ధర్మాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా దాటేసేసి అధర్మాన్ని ప్రోత్సహించే ప్రతి ఒక్కరికి మనం ధర్మబద్ధంగానే సమాధానాలు చెప్పాలి స్వామి. ఇంకోటి ఈరోజు శివరుద్ర సాధువుకి శ్రీనివాస్ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు స్వామి, అవసరం లేదు. మీడియా వాళ్ళకి చెప్పాల్సిన అవసరం అసలే లేదు. ఈయన చెప్పాల్సిన సమాధానం వల్ల 2 ఆడపిల్లల కుటుంబాలకి, ఆయన కన్న కుటుంబానికి. గురుగారు ఇట్లా కూడా ఒక మాట అనుకోవచ్చుగా గురుగారు? ఇప్పుడు చూడండి, ఒక డౌట్, ఇది వాళ్ళ మీద ఎలిగేషన్ చేయాలన్న ఇంటెన్షన్ కాదు. ఇప్పటి వరకు ఈ వర్షిని అంటే మొన్న ఏదో వచ్చారు, అంటే ఫస్ట్ వైఫ్ వచ్చడానికి అంటే కేసు పెడుతుందన్న ఉద్దేశంతో వచ్చారు. అంటే వీళ్ళు నిజంగా బాధతో వచ్చారా, లేదంటే వీళ్ళు ఏమని కేసు పెడుతున్నారు, ఏం జరుగుతుందని ఎంక్వైరీ కోసం వచ్చారా అని కూడా ఒక డౌట్ వస్తుంది. వర్షిని వాళ్ళ తల్లిదండ్రులు కదా. అవును, అంటే ఆజాద్ గారు పిలిపించారు ఇక్కడికి వాళ్ళని. ఎందుకంటే సోమవారం రోజు మేము ఈ మంగళవారం రోజు ఈ విధంగా వెళ్తున్నాం, మేము మీ వాంగ్మూలత్వం కూడా అక్కడ పనిచేస్తుందని ఇదంతా లాయర్ గారి తెలివితేటలు. ఎందుకంటే ఒక వ్యక్తిని మనము ఖచ్చితంగా కార్నర్ చేయాలి అంటే ఒక 4-5 వేస్ నుంచి రావాలన్న ఉద్దేశమే. వర్షిని వాళ్ళది హైదరాబాద్లో నడవదు, గమనించాలి. కానీ వర్షిని వాళ్ళది ఇక్కడ తీసుకున్నారు కేసు, అది గమనించండి. ఎందుకు తీసుకున్నారంటే శ్రీనివాస్ కేసు కాదు కదా, మీరు నేరల శారద మేడం గారికి ఇప్పుడు అదే మన మహిళా రక్షకులు మన గురించి నెక్స్ట్ దాన్ని ఒక విధంగా కేసే అని అంటారు కదా స్వామి. అంటే న్యాయ విచారణకి పంపించాం కదా, ఆడపిల్లని అవమానపరిచాడు, పిల్లని ఈ విధంగా వాడుకున్నాడు, ఆడపిల్లని ఇలా చేశాడు అన్నప్పుడు శ్రీనివాస్ వచ్చేసి తెలంగాణ వాసి కాబట్టి ఆ మహిళా కమిషనర్ అక్కడ ఉన్న వాళ్ళ విషయాలు కూడా సేకరించారు వాళ్ళు. ఇంకో విషయం ఏంటంటే ఎవరైతే ఈయన 15 లక్షలకు మోసం చేశాడో ఆ విషయాన్ని కూడా తీసుకున్నారు వాళ్ళు. ఇక్కడ మహిళల విషయంలోనే వచ్చింది కదా, మరి ఈయన మోసం చేసిన ఆ వ్యక్తి కూడా మహిళనే కదా స్వామి. కాబట్టి మహిళకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ ఇచ్చేసాం అక్కడ. ఇప్పుడు మండే రోజు ఏంటంటే మేడం లేదు జపాన్కి వెళ్ళారని చెప్పి మండే పెట్టారు, లేకపోతే మనకు బేబీ ఈ రోజు నిన్న జరిగింది జపాన్కి వెళ్ళారంట, రేపు వస్తారు. ఇంకోటి గురుగారు, ఇప్పుడు పొలిటికల్ గా ఎవరు ఏం మాట్లాడట్లేదు అంటే వీళ్ళిద్దరిని పట్టుకొచ్చి అరెస్ట్ చేస్తే నిజాలు ఏంటియో బయటపడతాయి కదా. శ్రీనివాస్ వచ్చి చెప్పాలి ఆ విషయాలన్నీ. ఓకే, అరెస్ట్ ఎప్పటి వరకు అవుతున్నారు అనుకుంటారు? నాకు తెలిసి మండేలోకి కావాలి స్వామి. ఎందుకంటే అరెస్ట్ అవుతారు. వేరే పనులు ఎన్ని ఉన్నాయి స్వామి, 100 పనులు ఉన్నాయి కదా. మండేకి ఆయన వచ్చేసి
ఆయన రావాలా, పోలీసు వాళ్ళు చూసి పట్టుకొస్తారంటారా? ఆయన పట్టుకొస్తే ఎంత అవమానం ఒకసారి గమనించండి. చట్టంలో ఒకటి ఉంది, న్యాయపరంగా అన్ని ఆప్షన్స్ వదిలినాక రాష్ట్రపతి దగ్గర పోతారు. ఒకటి క్షమాభిక్ష పెట్టాలనా వద్దా అని రాష్ట్రపతి దగ్గర పోయి ఒకటి ఉన్నది కదా, ఇక్కడ కూడా అదే ఉంది మన దగ్గర. ఇప్పుడు రాష్ట్రపతి ఎవరైనా అడగకూడదు, ఇక్కడ మన రాష్ట్ర ప్రజలు క్షమాభిక్ష పెట్టగలుగుతారు. అలాంటి మహా అంటే 10 మంది ఎగబడతారు స్వామి ఆ బాధకి, గట్టి గట్టిగా అరుస్తారు. అన్ని చేసినాక ఛానళ్లలో చేసినాక పోలీస్ అధికారులకైతే నువ్వు చట్టపరంగా నీ మీద పడ్డ కేసులు మామూలు కేసులు కాదు, అవి పెద్ద పడ్డాయి. కాబట్టి దానికైతే నువ్వు పోవాలి. కానీ ఒక సాధు సత్పురుషుల లక్షణం వేసుకున్న దాన్ని మాత్రం నువ్వు దింపాల్సిందే ఖచ్చితంగా. ఈ అమ్మాయి పేరెంట్స్ దగ్గరికి పోతుంది. ఈ అమ్మాయి ఇంతగా ఇద్దరు కలిసి ప్రతి వీడియోలో ఈమె ప్లస్ మైనస్లు మాట్లాడుతుంది కదా శ్రీవర్షిని. రేపు పొద్దున అరెస్ట్ చేసినప్పుడు ఓన్లీ శ్రీనివాస్ ఒక్కరిని అరెస్ట్ చేస్తారా, వర్షిని కూడా అరెస్ట్ చేయాల్సి వస్తుంది? ఇద్దరు. ఎందుకంటే ఈ అమ్మాయి కూడా భాగస్వామ్యం ఉంది పేరెంట్స్ విషయంలో. అమ్మాయిని డే స్కాలర్ పంపిస్తారు. యాక్చువల్లీ పేరెంట్స్ తోని వర్షినికి సంబంధాలు లేవు, యాక్చువల్లీ ర్యాప్ కూడా లేదు. ఎవరైతే విష్ణు అనే వ్యక్తి ఉన్నాడో ఆయన గారు, ఇప్పుడు మనం అలా అనకూడదు. పేరెంట్స్ తో సంబంధము లేదు అనడానికి రక్తం మన లేదు మీన్స్ అంటే కమ్యూనికేషన్ లేదు శంకర్. కమ్యూనికేషన్ అనేది అంటే నన్ను నరకంలో పెట్టారు, మీరు నన్ను ఇది చేశారు, మమ్మల్ని అది చేశారు, ఇట్లా అని చెప్పి అమ్మాయి మాట్లాడుతుంది. కానీ బాగా గమనించాలి స్వామి, ఎంత పెద్ద కుటుంబం అయినా సరే కష్ట సుఖాలు ఖచ్చితంగా నడుస్తాయి. నువ్వు అవి వేరేటోళ్ళకి ఇచ్చేంత అయితే ఉండదు కదా గురుగారు. అన్నట్టు లేదు కదా, ఇచ్చామని మొన్న అన్నారు కదా గురుగారు. ఎవరన్నారు? మా పరిస్థితి బాగలేక విష్ణు గారికి పెంచుకోవడానికి ఇచ్చాము. పెంచుకోవడానికి ఇచ్చారు కానీ ఎల్లూరు శ్రీనివాస్ తో వెళ్ళిపోమని వెళ్ళారు కదా, ఆ విషయాన్ని వేరు. మరి ఎల్లూరు శ్రీనివాస్ అంటున్నాడు, ఈయన విష్ణుకి ఇచ్చారు అన్నాడు కదా, దానికి ఒప్పుకుంటా. ఎందుకంటే ఇది ఇంకా రెక్టిఫికేషన్ లకు రాలేదు. కానీ ఎల్లూరు శ్రీనివాస్ కి 3 కోట్లకు అమ్మారని ఒక ఆయన వచ్చి లొడవడ పెడుతున్నాడు. మీకు నెంబర్ ఇచ్చి వెళ్తా పిలువండి. ఇప్పుడు ఆయన 3 కోట్లకి తల్లిదండ్రులు అట్లా ఆ పరిస్థితికి వచ్చే పరిస్థితిలో ఉందా స్వామి సమాజం? లేదు. అంటే అలాంటివి బయటకు వస్తాయా? 3 కోట్ల చెక్ ఎందుకు సంతో? ఇప్పుడు నేను నీకు 9 రూపాయలు 10 రూపాయలు నీకు ఫోన్ పే చేస్తేనే ఇట్ ఈస్ రికార్డెడ్. ఆ చిన్న కుటుంబానికి 3 కోట్ల చెక్ రికార్డెడ్ కాదా? ఇవన్నీ రికార్డెడ్ విషయాలని మాట్లాడేసేసి అదే నిజం అని చెప్పేస్తేనే మనం కొంచెం వెనక్కి జరగాల్సిన పరిస్థితులు ఇవన్నీ. శ్రీనివాస్ గారు ఎప్పుడు అరెస్ట్ అవుతున్నారు? ఆ విషయం మనం ప్రభుత్వం మన చట్టపరమైన నిర్ణయాలు అవి. ఎందుకంటే అంటే మీకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అరెస్ట్ చేయడానికి వెళ్ళారా లేదా పోలీసు వాళ్ళు? వెళ్ళారు. ఇంకోటి మొన్న ఒకటి వీడియో వచ్చింది సార్, అది చెప్తాను. వాట్ ఈస్ యువర్ ఎడ్యుకేషన్ అన్నాడు, గుర్తుందా? అది కొంచెం జపానీ లాంగ్వేజ్, ఏదో నార్త్ సైడ్ లాంగ్వేజ్. వాట్ ఈస్ యువర్ ఎడ్యుకేషన్ అంటే హెర్ ఎడ్యుకేషన్ ఈజ్ ఎ గ్రాడ్యుయేషన్ అన్నది. అట్లుంది శ్రీనివాస్. ఏంటంటే అయిపోయింది ఇక ఎనీ టైం చుట్టం ఇడది. నా తండ్రితో అపవాద చేశాడు శివుడు. ఈ క్రెడిట్ శ్రీనివాస్ గారు అరెస్ట్ అవుతే ఈ క్రెడిట్ మొత్తం శివరుద్ర స్వామి గారికి ముమ్మాటికి మేము అలా తీసుకోలేము. ఎందుకంటే భిక్షాటకుడు నేను, ఇప్పటికీ భిక్షాటన చేస్తా సంతో, ఎక్కడెక్కడ పోయేస్తాయి. కాబట్టి ఇది ఖచ్చితంగా మా తండ్రి పరమశివుడి యొక్క ఆలోచనతోని ఈరోజు మనందరం ఆయుధాలు అయ్యాం. మీరు లేకపోతే ఆ సోషలైజేషన్ అక్కడ దాకా పోయేదా? ఇప్పుడు ఆజాద్ గారు లేకపోతే కేసు రికార్డ్ అయ్యేదా? వేరే లాయర్లు కూడా ఆజాద్ గారి పేరు ఎందుకంటే వేరే లాయర్ కూడా లాయరే, అంటే ఒక లాయర్ లేకపోతే అయ్యేదా? ఈరోజు నేను విషయ వివరణ చెప్పకపోతే చట్టపరంగా నేను అబద్ధాలు చెప్తున్నాను, ఆ అమ్మాయి ఫేక్ సాక్ష్యం అంటుంది కదా. ఇది ఫేక్ సాక్ష్యం అన్న మాటకి ప్రభుత్వం అధికారులు పిచ్చోళ్ళు కాదు కదా, అన్ని ఎవిడెంట్ గానే తీసుకుంటారు కదా. నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే గురుగారు, శ్రీనివాస్ గారికి వర్షిని నేర్పిస్తుందా, వర్షినికి విద్య శ్రీనివాస్ గారు నేర్పిస్తున్నారా? ఇద్దరికి ఎవరు నేర్పిస్తలేరు, ఇద్దరికి విద్య మనం నేర్పిస్తాం వచ్చాక. ఓకే గురుగారు, నమస్తే. థ్యాంక్ యూ సో మచ్.